17వ అధ్యాయము 28వ వచనాన్ని చదవండి. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయగు ఏలీయాబునకు వినపడగా, ఏలీయాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? ఈ మాట మీరు చూడండి. ఆ మాట బాగా గుర్తుపెట్టుకోండి, లేదంటే ఆ మాటను హైలైట్ చేసుకోండి. అరణ్యములోని ఆ చిన్న గొర్రెల మందను ఎవరి వశము చేసితివి? చాలు. దేవుడి వాక్యముల ద్వారా ఈ పునరుద్ధాన దినమందున మనతో మాట్లాడును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి యుద్ధము కొరకే సిద్ధపడుతున్నారు. అయితే గాతువాడైన గొల్యాతు ఏమన్నాడంటే, మేము మనందరం కలిసి కొట్లాడుకోవడం ఎందుకు? మీలో ఒకడిని పంపండి, నేను ఒక్కడినే వస్తాను. మీలో ఎవడైనా ఒకడు వచ్చి నన్ను జయించగలిగితే మేమందరం మీకు లొంగిపోతాం. లేదు, మేము మీలో ఎవరినైనా జయిస్తే కనుక మీరు మాకు లొంగిపోవాలి అని ఒక ఒప్పందం చేసుకొని, ఒప్పందాన్ని బట్టి గాతువాడని గొల్యాతు మాట్లాడుతూ 40 దినాలుగా రంకెలు వేస్తూ ఉంటే, ఇశ్రాయేలీల్లో దేవుని ప్రజలు, జీవము గల దేవుని సైన్యము అనే పిలువబడే ఈ ఇశ్రాయేలీలు ఒకరిలో ఒకరు కూడా సమాధానము చెప్పకుండా రంకెలు వేస్తూ ఉంటే యుద్ధానికి సిద్ధపడి ముందుకు వెళ్లకుండా భయభీతులై ఆ గొల్యాతును చూచి అతను వేస్తున్న రంకెలు విని భయపడిపోయి పిరికి వారి వలె ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుటి నుంచి పారిపోయేవారు. అలాంటి సమయంలో దావీదు తన అన్నలకు ఆహారము పట్టుకెళ్ళడానికి ఇవ్వడానికి వచ్చాడు. తండ్రి పంపించాడు, రే దావీదు, మరి అన్నలు యుద్ధ భూమిలో ఉన్నారు కదా, నువ్వు వెళ్ళి వారికి ఆహారమును ఇవ్వి అని చెప్పి తండ్రి దావీదుని తన అన్నలు సైన్యంలో ఉండగా అన్నల దగ్గరికి పంపించాడు. అయితే దావీదు అన్నల దగ్గరికి వచ్చి అన్నలకి ఆహారం ఇద్దామని అటు ఇటు వెతుకుతున్నాడు, అన్నలు ఎక్కడున్నారా అని చెప్పి వెతుకుతుండగా ఈలోపు గాతువాడైన గొల్యాతు వేస్తున్న రంకెలు వినబడ్డాయి. ఎవరికి? దావీదుకి. ఎప్పుడైతే ఆ రంకెలు వినబడ్డాయో వెంటనే సైన్యంలోనికి చొరబడి ఏం జరుగుతుంది, ఎవడు వాడు, ఎందుకు రంకెలు వేస్తున్నాడు అని చెప్పి ఆ తదితర వివరాలన్నీ కూడా అందరిని అడుగుతున్నాడు. ఈ అడుగుతున్న మాట తన అన్నకు తెలిసి, దావీదు అన్నకు తెలిసి, దావీదు అన్న ఏమంటున్నాడంటే, ఒరే ఎందుకు వచ్చావు ఎక్కడికి, ఏ పని మీద వచ్చావు, దేనికోసం వచ్చావు నువ్వు అని మాట్లాడుతూ అక్కడ ఒక మాట మాట్లాడాడు. అదేంటంటే, అరణ్యములోని ఆ చిన్న గొర్రెల మందను ఎవరి వశము చేసితివి అని అన్నాడు. అరణ్యములో ఉన్న ఆ చిన్న గొర్రెల మందను ఎవరు వశం చేశావు అంటే, అరణ్యములో దావీదుకి గొర్రెల మంద ఉంది. దావీదు కూడా అరణ్యములోనే గొర్రెలు మేపేవాడు. అంటే దీన్ని బట్టి మనకి బాగా అర్థమవుతున్న విషయం ఏంటంటే, దావీదు బాల్యము నుండి అరణ్యములోనే తిరిగాడు. ఎక్కువగా అరణ్యంలోనే, ఇంటి దగ్గర తక్కువ. ఇంటి దగ్గర మెసిలింది చాలా తక్కువ, ఇంటి దగ్గర ఉన్నది చాలా తక్కువ. ఎక్కువగా దావీదు జీవితం ఎక్కడ గడిచిందంటే అరణ్యములోనే. యవ్వనంకి వచ్చిన తర్వాత కాదు, దాదాపుగా బాల్య దశ నుంచి దావీదు జీవితం అంతా అరణ్యములోనే గడిచింది. బైబిల్లో కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. అతడు అరణ్యములో తిరిగిన సందర్భాలు కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను రండి. అదే 1 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము. చూడండి, బాల్యం నుండే కాదు, అతడు ప్రతిసారి కూడా అరణ్యములోనే సంచరించినట్లుగా, అరణ్యవాసమే చేసినట్లుగా బైబిల్లో చాలా ఆధారాలు ఉంటాయి. 23వ అధ్యాయం 14వ వచనం చూడండి, నేను చదువుతున్నాను. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల, నేను చదువుతున్నాను, కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. దావీదు జీవితం ఎక్కడ గడిచిందో తెలుసా? అరణ్యములో. ఎక్కడ రాయబడిన మాట,
అతడు కొండ స్థలమందును జీఫు అను అరణ్యమున తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. అదే 15వ వచనంలో చదివి, తన ప్రాణము తీటకై సౌలు బయలుదేరినని తెలుసుకొని దావీదు జీఫు అరణ్యములో ఒక వనమున దిగెను. అలా మీరు కిందకి చదివినప్పుడు 19వ వచనంలో ఇంకొక చోట కనిపిస్తుంది. జీఫీయులు బయలుదేరి గిబియాలోనున్న సౌలు నద్దకు వచ్చి యేషిమోనుకు దక్షిణముననున్న హకీలా మన్యములోని అరణ్యమున కొండ స్థలముల యందు మా మధ్య దావీదు దాగి ఉన్నాడే. జీఫీయులు అనే కొంతమంది ప్రజలు ఉన్నారు, ఒక జాతి ప్రజలు ఉన్నారు. వారికి దావీదు అంటే ఇష్టం ఉండేది కాదు, దావీదు అంటే పడేది కాదు. వీళ్ళు ఏం చేసేవారు, ఎప్పుడు దావీదుని పట్టి వాళ్ళ మామగారికి అప్పగిద్దామని చూసేవారు వాళ్ళు. ఇది రెండో పర్యాయం. ఇదిగో దావీదు మాలో దాగి ఉన్నాడు. దావీదు అక్కడ జీఫు అరణ్యము నుంచి బయలుదేరి వెళ్ళిపోయి మరలా హకీల మన్యములోని అరణ్యములో కొండ స్థలముల్లో దిగాడు. అక్కడ కొంతకాలం నివాసం చేశాడు. దావీదు జీవితం మనం గమనించినప్పుడు అడుగడుగున అరణ్యమే. జనసంచారము జరుగుతున్న ప్రజల మధ్యలో అతను నివసించిన సందర్భాలు చాలా తక్కువ. ఎక్కువగా దావీదు ఎక్కడ తిరిగేవాడు అంటే అరణ్యములోనే తిరిగేవాడు. అరణ్యవాసమే బ్రతుకు కాలం అంతా. జీపు అరణ్యము, హకీల మన్యములోని అరణ్యము. ఆ తర్వాత 24వ వచనం చూడండి. అంతటా వారు లేచి సౌలు కంటే ముందు జీపునకు తిరిగి వెళ్ళిరి. దావీదును అతని జనులను యోషిమోనుకు దక్షిణపు వైపుననున్న మైదానములోని మాయోను అరణ్యములో ఉండగా. ఏ అరణ్యం ఇది? మాయోను అరణ్యం. చూడండి, దావీదు జీవితంలో అరణ్యమే. చిన్నప్పుడు అరణ్యమే, గొర్రెలు కాసుకుంటున్న సందర్భములు అరణ్యమే. ఆ తర్వాత మామగారి చేత తరంబడుతున్నప్పుడు అరణ్యమే. జీఫు అరణ్యము, హకీల అరణ్యము, మాయోను అరణ్యము. తర్వాత 24వ అధ్యాయం 1వ వచనం రాయబడి ఉంది చూడండి. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము. ఏ అరణ్యం ఇది? ఎన్గేది అరణ్యము. ఎన్ని అరణ్య అనుభవాలు చూడండి దావీదు జీవితంలో. ఎంత కాలము దావీదు అరణ్యంలో తిరిగాడు. బాల్యము నుండి అతడు దాదాపుగా నాకు తెలిసి ఒక 12-13 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి అరణ్యములో తిరుగుతూనే ఉన్నాడు. సుమారుగా 30 సంవత్సరాలు అతడు రాజు అయ్యే వరకు కూడా అరణ్యములోనే తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ అరణ్యాలు ఉంటే అరణ్యాలకు వెళ్ళిపోవడమే, అరణ్యవాసమే. ఇంకా చూడండి, మీకు కొన్ని వచనాలు జ్ఞాపకం చేస్తాను. 25వ అధ్యాయము, అదే మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం చూడండి. నేను చదువుతాను. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలు అందరూ కూడుకొని అతడు చనిపోయారని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివేశములో అతని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. ఏ అరణ్యం ఇది? పారాను అరణ్యం. చూడండి, అడుగడుగున అరణ్యమే. బైబిల్లో ఇంకొక మాట నేను మీకు చూపిస్తాను. దావీదు గురించినటువంటి మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, కీర్తన 63వ అధ్యాయము. వచనం చదవద్దు కానీ పైన హెడ్లైన్ చదవండి చాలు. 63వ అధ్యాయం పైన హెడ్లైన్ చదవండి. కీర్తనలు దావీదు యోధ అరణ్యములో నుండగా రచించిన కీర్తన. మీకు ఇప్పుడు కొన్ని అరణ్యాలు జ్ఞాపకం చేశాను. అరణ్యముల పేర్లు మీరు తెలుసుకుంటారని కాదు. దావీదు అడుగడుగున ఎక్కడ నడిచాడండి? అరణ్యములోనే సంచరించాడు. తన జీవితము అరణ్యముల పాలైపోయింది. బాల్యము నుంచే అతడు రాజయ్యే వరకు 30 సంవత్సరాలు దాటే వరకు అరణ్యములోనే తిరుగుతూ ఉన్నాడు. గతించిన వారి నుంచి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. అదేంటంటే, మనకు అరణ్య మార్గమే క్షేమకరమైనది. అరణ్యం అనగా ఆధారము లేని స్థితి, ఓదార్పు లేని స్థితి, ఆదరణ లేని స్థితి, సహాయము లేని స్థితి, దుఃఖ స్థితి. ఇదే అరణ్య అనుభవం అంటే. బైబిల్లో చాలామంది అరణ్య అనుభవాలు నడిచారు. గతించిన వారిని మీకు జ్ఞాపకం చేశాను. అబ్రహాం ఇంట్లో దాసీగా ఉండి పెరిగినటువంటి హాగరు అరణ్యములోనికి వెళ్ళిపోయింది. అరణ్యములోకి వెళ్ళిన తర్వాత అరణ్యములో దేవుడు ఆమెతో మాట్లాడాడు. అంతేకాదు, అక్కడ వాగ్దానం చేశాడు. ఆమెను దేవుడు ఆదరించాడు. అరణ్యములోనే జరిగినాయి. 40 సంవత్సరాలు మోషే కూడా అరణ్యములోనే మందలు మేపుకున్నాడు. ఆ 40 సంవత్సరాలు అరణ్య అనుభవం అతనికి ఏం నేర్పిందంటే, మన సొంత శక్తి చేత మనం నడిపించబడకూడదు, మనము దేవుని సహాయము చేత నడిపించబడాలి అనే అనుభవాన్ని మోషే నేర్చుకున్నాడు. ఇలా ఎవరైతే బైబిల్లో అరణ్యాల్లో నడిచారో వారందరూ కూడా కొన్ని అనుభవాలు నేర్చుకున్నారు దేవుని నుంచి. కనుక ఒక మాట చెప్తున్నాను,
ఒకవేళ మీ జీవితంలో అరణ్య బాటలో వెళ్తూ ఉంటే కనుక నేను చెప్తున్నాను, మీరు ఒక క్షేమకరమైన మార్గంలో నడుస్తున్నారు, ఒక మేలైన మార్గంలోనే ఉన్నారు. అరణ్య అనుభవాలు మన జీవితానికి మేలు చేస్తాయి, అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్పిస్తాయి. అరణ్య అనుభవాలే సుఖవంతమైన ప్రాంతాలు, సుఖవంతమైన జీవితము, విలాసవంతమైన జీవితాలు మనకి ఎలాంటి గుణపాఠాలు నేర్పవు. ఇక ఆత్మీయ జీవితంలో మనల్ని ఏ కోశాన బలపరచలేవు. అరణ్య అనుభవాలే మనల్ని ఉజ్జీవింపజేస్తాయి. అరణ్య అనుభవాలే క్షేమకరమైన మార్గములో మనల్ని నడిపిస్తాయి. అరణ్య అనుభవాల్లో ప్రయాణం చేసిన వారే ఆత్మీయ జీవితంలో అంతకంతకు వర్ధిల్లుతారు, బలపరచబడతారు. దావీదు జీవితం చూడండి. ఆ జీపు అరణ్యములో, ఎన్గేది అరణ్యములో, మాయోను అరణ్యములో, యోధ అరణ్యములో తన బ్రతుకు కాలమంతా అరణ్యాల్లో, కొండల్లో, గుహల్లో తిరుగుతూనే ఉన్నాడు దావీదు. కానీ దావీదు ఏనాడు, ప్రభా నేనే ఎందుకు ఇలాగైపోయాను, నా బ్రతుకే ఎందుకు ఇలా మారిపోయింది, నేనే ఎందుకు ఇలా ఉండిపోయానని ఏనాడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు దావీదు. ఏనాడు మాట్లాడలా. అరణ్యాల్లో ఇష్టపడి తిరిగాడు. అరణ్యాల్లో కూడా ప్రభుని స్తుతించాడు, అరణ్యాల్లో కూడా ప్రభుని ఆరాధించాడు. అరణ్యంలో ఉన్నప్పుడు కూడా భక్తి కొంచెము కూడా తగ్గిపోలే దావీదు జీవితంలో. ప్రార్థన కొంచెము కూడా తగ్గిపోలే. అరణ్యంలో కూడా వేకువని లేచి, దేవా నేను వేకువని లేచాను. 63వ కీర్తనలో అదే మాట్లాడతాడు చూడండి. అరణ్యంలో ఉండి అతడు మాట్లాడుతున్న మాట ఏంటి? దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెదికెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఎక్కడున్నాడు దావీదు అప్పుడు? యోధ అరణ్యములో ఉండి ఏమన్నాడు తెలుసా? వేకువనే నేను నిన్ను వెతుకుతాను. దావీదు ఇన్ని సంవత్సరాల అరణ్య అనుభవాలు నడిస్తే ఒక్కసారి విసుగుబాట్లేదు దావీదుకి. నీ జీవితంలో ఎన్నోసార్లు ప్రభు మీద విసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎన్నో మార్లు మీకు మీరుగా నేనెందుకు ఇలా ఉన్నాను, నా బ్రతికే ఎందుకు ఇలాగైపోతుంది అని చాలాసార్లు మీలో మీరు సనుక్కున్నారు. ఒక మాట చెప్తున్నాను, అరణ్య అనుభవాలు నడిస్తే నీకు అది మేలు. దావీదు అరణ్య అనుభవాలు నడిచాడు. అరణ్యంలోనే ప్రయాణం సాగింది. తన జీవితంలో అరణ్యంలోనే ప్రయాణం సాగింది. చిన్నప్పటి నుంచి కూడా అరణ్యమే. తండ్రి కూడా అరణ్యంలో పంపేశాడు. అందుకే దావీదు పాడతాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించున్నాడు, నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు, నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. ఇదిగో గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. అరణ్యాల్లో దావీదు అనేకమైన కీర్తనలు రాశాడు. నేను ఒక మాట చెప్తాను, నీ జీవితంలో ఎప్పుడు సుఖంగా క్షేమముగా ఉండాలని కోరుకోకు. అరణ్య అనుభవాలను నడిచినప్పుడు అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్చుకోగలుగుతావు. అరణ్యములో నడిచిన మోషే సరిచేయబడ్డాడు, 40 సంవత్సరాలు సరిచేయబడ్డాడు. ఒకప్పుడు కోపముతో రేగిపోయి ఒక ఐగుప్తీని చంపేసిన మోషే సరిచేయబడ్డాడు. ఇప్పుడు దేవుడే, మోషే ఇశ్రాయేలుని చంపేస్తాను, నువ్వు ఒకసారి పక్కకు తొలగు అంటే మోషే ఏమంటాడు? చంపే అంటాడా? ఏమంటాడు మోషే? అయ్యా వద్దయ్యా, నీవు ఐగుప్తు నుంచి విమోచించిన నీ ప్రజలు వీళ్ళే కదా ప్రభువా, ఆ దేశమును ఇస్తానని వాగ్దానం చేసి నీ ప్రజలకే కదా ప్రభువా, ఆ కనానుకు నడిపిస్తానని చెప్పింది నువ్వే కదా నాయనా, నువ్వు చెప్పిన మాట నెరవేర్చే దేవుడు కదా ప్రభా, నువ్వు ఇలా చేస్తే నీ నామమునకు మహిమ రాదు కదా ప్రభా, దయచేసి వదిలిపెట్టే ప్రభా, వదిలిపెట్టకపోతే ఇదిగో నీ గ్రంథములో నా పేరు తీసే అని మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు కోపంతో రేగిపోయిన మోషే, ఒకప్పుడు ఒక వ్యక్తిని చంపేసిన మోషే, ఈ రోజున దేవుడు కోపడుతున్న దేవుని కోపానికి కూడా అడ్డు నిలుస్తున్నాడు. నేను ఒక మాట చెప్తున్నాను, అరణ్య అనుభవాలు నడిస్తే నువ్వు సరిచేయబడతావు. ఏమవుతావు? సరిచేయబడతావు. దావీదు అరణ్యములో జీవించాడు. బాల్యము నుండి అరణ్యములోనే తన జీవితము కొనసాగుతూ వచ్చింది. అరణ్యములో కూడా ఏ మాత్రము దేవుని మీద సనగక, అలగక, వెనుదిరగక, నీరసిల్లిపోక ఆయనను వెంబడిస్తూనే వచ్చాడు, ఆయన్ని ప్రేమిస్తూనే వచ్చాడు. ఒక పక్కనేమో మామగారు తరుముతూ ఉంటాడు, ఇక్కడేమో అరణ్యములో నివాసం
అరణ్యంలో నివాసం ఎలా ఉంటుందని చెప్పండి. జనసంచారం ఉన్న ప్రాంతాల్లోనే, అన్ని అనుకూలతలు ఉన్న ప్రాంతాల్లో బ్రతుకుతున్న మనమే చాలాసార్లు మూలుగుతూ ఉంటాం. అవునా కదా? చాలాసార్లు మూలుగుతూ ఉంటాం. మరి అరణ్యములు ఎలా ఉంటుంది? అయితే దావీదు అరణ్యములో కూడా దేవుని స్తుతించాడు, ఆరాధించాడు. ఈ అరణ్య అనుభవము దావీదుకి ఏం నేర్పిందో చెప్పనా? కొన్ని విషయాలు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ అరణ్య అనుభవము దావీదుకి ఏం నేర్పిందంటే, దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడాలి అనే అనుభవాన్ని నేర్పింది దావీదుకి. దేవునికి మహిమ కలుగును గాక. సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడాలి, ఆయనే ఆధారం చేసుకోవాలి అనే అనుభవాన్ని దావీదుకి నేర్పింది. నిజమే, అందరూ ప్రక్కన ఉన్నప్పుడు మనము దేవుని మీద ఆధారపడం. అవునా? ఇది వాస్తవం. మీరు నమ్మిన నమ్మకపోయిన సత్యం ఇది. అందరూ నీ చుట్టూన్నప్పుడు నీవు దేవునిపై ఆధారపడవు. అందరూ వదిలేసి పా అని వదిలేసారు. ఇంకా అప్పుడు ప్రభువా నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా? చెప్పండి తర్వాత. నీవు తప్ప నాలో ఎవరికి చోటు లేదయ్యా. ఎప్పుడు వస్తుందా మాట? అందరూ వదిలేసినప్పుడు. ఎందుకు దేవుడు కొన్నిసార్లు అరణ్య అనుభవంలోనికి నడిపిస్తాడంటే, నీవు ఎవరి మీద ఆధారపడకుండా కేవలము దేవుని మీదే, ఆయన మీద నువ్వు ఆధారపడాలి అనే ఉద్దేశంతో దేవుడు నిన్ను కొన్నిసార్లు అరణ్య అనుభవంలో నడిపిస్తాడు. నువ్వు ఎవరి మీద అయితే ఆధారపడ్డావో ఆ వ్యక్తే ఒక రోజున నిన్ను ఆదుకోడు. ఎంతకాలం చూడాలి నిన్ను? నీకు ఆధారంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను వదిలేస్తారు. ఎందుకు వదిలేస్తారు? ఒకప్పుడు నువ్వు రోడ్డు మీదకి వెళ్తే అబ్బో నిన్ను పొగిడేవాళ్ళు. ఒకప్పుడు నువ్వు రోడ్డు మీదకి వెళ్తే అబ్బో నీకు సల్యూట్ కొట్టిన వాళ్ళు. ఒకప్పుడు నువ్వు రోడ్డు మీదకి వెళ్తే అయ్యగారు అంటే అయ్యగారు కాదు, బావగారు అంటే బావగారు కాదు, ఇక ఎరగదీసేసేవారు మాటలు. ఇప్పుడు చూస్తే ఎవడో రాడు, ఫోన్ చేస్తే హలో అంటే అరే బిజీగా నన్ను పెట్టేస్తా, మళ్ళీ చేస్తాను రా ఫోన్, మళ్ళీ కనెక్ట్ అవుతుంది. అది అర్థమైందా? ఆధారం లేదు. కొన్ని సందర్భాల్లో అందరూ నీకు దూరం అయినప్పుడే నీవు దేవుని ఆధారం చేసుకోగలవు. ఎందుకు ఈ స్థితులు ప్రభువా? ఎందుకు ఈ పరిస్థితులు? ఒకడో పలకరించడో, ఒకడో మాట్లాడో, ఏంటో ఎంతగా కలుపుకుందాం అనుకున్నా, ఎంతగా జత చేద్దాం అనుకున్నా, ఎవరు నా పక్షం నిలబడరే, నాకు ఆధారంగా ఉండరే. నేను ఒక మాట చెప్తున్నాను, నీవు దేవుని ఆధారమును కోరుకున్నట కొరకే దేవుడు నిన్ను అరణ్య మార్గాలు నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దావీదు మాట్లాడతాడు చూడండి, కీర్తనల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. కీర్తనలు 3:5. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. చాలు. దావీదు ఏమన్నాడు? యెహోవా నాకు ఆధారము. ఇంకా దావీదు మరొక చోట ఇంకొక మాట మాట్లాడతాడు, చాలా నచ్చిన మాట నాకు అది. చూడండి 22వ అధ్యాయము 10వ వచనం చదవండి. 22:10. గర్భవాసిన అనేది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. దావీదు జీవితానికి దేవుడు నేర్పిన అరణ్య అనుభవం ఏంటంటే ఆయన మీద పూర్తిగా ఆధారపడడం. అరణ్య అనుభవాల ద్వారా దావీదు నేర్చుకున్న పాఠం ఏంటంటే, ప్రతి విషయంలో నేను దేవుని మీద ఆధారపడాలి. ఎవరి మీద ఆధారపడాలి? ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడాలి. నేను ఎవరి మీద ఆధారపడకూడదు, ప్రభువు మీద ఆధారపడాలి. నువ్వు మనుషుల మీద ఆధారపడ్డావు అనుకో, రేపు పొద్దున్న మనుషులు ఏమన్నా తెలుసా? నా వల్ల పైకి వచ్చేటాడు, మనమే చేసాం, మనం ఇచ్చేవాడు, మనం లేకపోతే వాడికి అసలు దిక్కే లేదు. అర్థమవుతుందా? అదే దేవుని నువ్వు ఆధారంగా చేసుకుంటే, దేవుని నువ్వు ఆశ్రయంగా చేసుకుంటే, ఆయన నీకు ఒక కోటగా చేసుకుంటే, ఆయన ఒక దుర్గమ్మగా నువ్వు చేసుకుంటే ఆ మాట వస్తుందా? అర్థమవుతుందండి. కనుక ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనుషుల మీద కంటే దేవుని మీద ఎక్కువగా ఆధారపడడం నేర్చుకోండి. దావీదుకి అరణ్య అనుభవం నేర్పించిన పాఠం అదే. అందుకంటాడు, ఇదిగో బాల్యము నుంచి నాకు ఆధారము నీవే. నా ఆధారం ఎవరు? నిజమే, దావీదుకి ఆధారం ఎవరు లేరు. తండ్రి, పేరుకే తండ్రి, కానీ ఎప్పుడు ఒక ఆధారముగా నిలబడలే తండ్రి. ఆధారముగా నిలబడే తండ్రి అయితే యెషయా అంతమంది పిల్లలను పిలిచినప్పుడు ఎవరు కోరుకోలేదయ్యా,
ఇంకా ఎవరు లేరా నీకు పిల్లలు అనేంత వరకు తండ్రి ఉన్నాడు, ముందుగానే తీసుకొస్తాడు. ఊరెవరే అయ్యగారు వచ్చారా, మీ పిల్లల్లో ఎవరినో కోరుకుంటాడంట అయ్యగారు, అందరు రండి, మరి ఎవరిని కోరుకుంటాడో తెలీదు అని అందరిని పిలవాలి. కానీ అందరిని పిలిచాడు, కానీ తండ్రి దావీదుని పిలవలేదు. అందుకే దావీదు అంటాడు, గర్భవాసినది మొదలుకొని నాకు ఆధారం నీవే నా దేవుడవు, బాల్యము నుండి నా దేవుడు నువ్వే, నాకు ఆధారం నువ్వే. దావీదు ఎవరి ఆధారం పొందలా భూమి మీద. ఈ అరణ్య అనుభవం దావీదుకి ఏం నేర్పించిందంటే ప్రతి విషయములో దేవుని మీద ఆధారపడాలి, మనుషుల ఆధారం చేసుకోకూడదు. ఎప్పుడు ఎవరిని ఆధారం చేసుకోకూడదు? మనుషులను ఆధారం చేసుకోకూడదు. దేవునిని మాత్రమే ఆధారం చేసుకోవాలి. దేవుని ఆధారం చేసుకున్న వాళ్ళు తమ బ్రతుకులలో ఎప్పుడు సిగ్గుపరచబడరు. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో ఈ అరణ్య అనుభవాలు నీవు దేవుని ఆధారంగా చేసుకోవడానికేనేమో. అందరిని చుట్టున్నప్పుడు నువ్వు దేవుని ఆధారం చేసుకోవు. అన్నీ నీకున్నప్పుడు నువ్వు దేవుని ఆధారం చేసుకోవు. సమృద్ధి అయిన ధనం ఉంటే నువ్వు దేవుని ఆధారం చేసుకుంటావా? అన్నీ బాగుంటే నువ్వు దేవుని ఆధారం చేసుకుంటావా? బంధువులందరినీ చుట్టూ ఉంటే నువ్వు దేవుని ఆధారం చేసుకుంటావా? నువ్వు చేసుకోవు. ఆయన ఉద్దేశం ఏంటంటే నువ్వు ఆయన ఆధారంగా చేసుకోవాలని. అందుకే దేవుడు అరణ్యంలో నడిపిస్తాడు. ఇశ్రాయేలును కూడా దేవుడు అరణ్యంలో నడిపించడానికి గల కారణం కూడా అదే. వారు నన్ను ఆధారం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? వారు నన్ను ఆధారం చేసుకోవాలి. అందుకే బైబిల్లో చూడండి, పరమగీతంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఎనిమిదవ అధ్యాయము 5వ వచనం చూడండి. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే. ఇది ఇశ్రాయేలు గురించి వ్రాయబడిన మాట. ఇది తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే. అరణ్య మార్గములని దేవుడు ఇశ్రాయేలు ఎందుకు నడిపించాడు? వారు ఆయన పైన ఆనుకోవాలని, వారు దేవుని ఆధారంగా చేసుకోవాలని. అందుకే దేవుడు ఇశ్రాయేలీలను అరణ్య మార్గములో నడిపించాడు. మీకు విషయం చెప్పనా, దావీదు ఎవరిని ఆధారం చేసుకోడు. ఒక భార్యను కానీ పిల్లల్ని కానీ ఎవరిని ఆధారం చేసుకోడు. ఒకటంటాడే, నా భార్య నుంచి నా ఆధారం దేవుడే. నువ్వు చెప్పగలవా నా ఆధారం దేవుడే అని చెప్పగలవా? ధైర్యంగా గుండెల మీద చేసుకుని నా ఆధారం దేవుడే, నా బ్రతుకు కాలం అంతా నా ఆధారం ఆయనే అని చెప్పగలవా? దావీదు చెప్తాడు, నా ఆధారం దేవుడే. అరణ్య అనుభవం దావీదుకి ఏం నేర్పించిందంటే దేవుని మీద ఆధారపడడం నేర్పించింది. అందువల్ల దావీదు ఎప్పుడు మనుషుల మీద ఆధారపడేవాడు కాదు, ఎప్పుడు ఆధారపడేవాడు కాదు. దావీదుకి మనుషులపైన ఆధారపడే అవకాశాలు చాలా వచ్చాయి, కానీ ఎప్పుడు దావీదు మనుషుల మీద ఆధారపడాలి. నిజంగా మనకు అంత అండుంటే, అంతగా ప్రోత్సహించేవారు ఉంటే మనం మనుషుల మీద ఆధారపడిపోతాం. దావీదు దగ్గర ఉన్నటువంటి ప్రజలైనా సైన్యమైనా దావీదుని బహుగా ఆదరించేవారు. దావీదు దగ్గర ఉన్న సైన్యం కూడా బహుబలమైన సైన్యం. కానీ ఎప్పుడు దావీదు తన సైన్యాన్ని ఆధారం చేసుకోలేదు, తన సైనికులను ఆధారం చేసుకోలేదు, తన దగ్గర ఉన్న ధన ధాన్యములను వెండి బంగారములను అతడు ఆధారం చేసుకోలేదు, ఎవరిని ఆధారం చేసుకోలేదు. దావీదు తన బ్రతుకులు ఎప్పుడు దేవుణ్ణే ఆధారం చేసుకున్నాడు. అందుకే కీర్తనలో దావీదు మాట్లాడతాడు. చూడండి 60వ అధ్యాయం 11వ వచనం. కీర్తనలు 60:11 ఏమంటున్నాడు? మనుషుల సహాయము వ్యర్థం, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. ఆ తర్వాత చూడండి కీర్తన 108:12వ వచనంలో మరొక మాట, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దావీదు ఏమన్నా తెలుసా? గొప్ప సైన్యాన్ని పెట్టుకొని, దావీదు దగ్గర ఉన్న సైన్య బలము మామూలు బలం కాదండి. రాత్రి ఊరకనే అలాగా జస్ట్ రఫ్గా లెక్కలేసాను, అంటే కంప్లీట్గా లెక్కలేదులే. కంప్లీట్గా లెక్కలేసిన టైం కూడా లేదు నాకు. ఎప్పుడైనా దేవుని చిత్తమైతే లెక్కలేయాలి. అంటే బైబిల్లో అసలు ఎంత సైన్యం దావీదుకి ఉందని జస్ట్ రఫ్గా లెక్కేస్తే నాకు అది కూడా ఆ సైన్యము ఒక ప్రత్యేకమైన సైన్యం. ఇంకా దావీదు యుద్ధాలకు వెళ్ళినప్పుడు చాలామందిని తనకు బానిసలుగా చేసుకున్నాడు. చాలామంది పరాయి ఇతర దేశపు సైనికులను తన సైనికులుగా చేర్చుకుని తన దండులో చేర్చుకున్నాడు దావీదు. ఇలాగా చాలామంది దావీదు దగ్గర చేరారు. అయితే కేవలం ఇశ్రాయేలీయుల వారి యొక్క సమీప
ఆ గోత్రాల్లో వంశాల్లో ఉన్నటువంటి వ్యక్తులనే కొంతమందిని దావీదు సైనికులుగా కలిగి ఉన్నాడు. జస్ట్ మామూలుగా లెక్కేస్తే 3,30,922 మంది లెక్క వచ్చింది దావీదు సైన్యము లెక్క. కానీ దావీదు ఒకప్పుడు అరణ్యములో ఒక్కడే గొర్రెలు మేపుకున్నాడు. కానీ ఇప్పుడు అతడు రాజు అయిన తర్వాత దేవుడు తనకి కొన్ని లక్షలాది మంది ప్రజలను, మనుషులను, సైనికులను ఇచ్చాడు. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? మనుషుల సహాయం వ్యర్థమా అని అంటాడు. అసలు ఈ మాట దావీదు మాట్లాడనేసరికి నేను ధ్యానం చేసిన దాన్ని బట్టి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అరే, ఇంత బలమైన పటిష్టమైన సైన్యమును కలిగిన దావీదు మనుషుల సహాయం వ్యర్థం అంటున్నాడా? ఎంత పటిష్టమైన సైన్యము కలిగిన రాజ్యాన్ని దావీదు కలిగి ఉన్నాడంటే మీకు కొన్ని విషయాలు చూపిస్తాను చూడండి. 2వ సమూయేలు, అంటే దావీదు సైన్యం ఎంత బలమైన సైన్యమో, పటిష్టమైన సైన్యమో కొన్ని విషయాలు టకటకమని నేనే చదువుతాను చూడండి. 2వ సమూయేలు రండి. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం చూడండి. అతని దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఎంత యుద్ధ వీరులో, ఎంత ప్రత్యేకమైన వారు కొన్ని విషయాలు నేను చెప్తాను. సెరూయా ముగ్గురు కుమారులకు యోవాబును, అబీషయును, ఆషాహేలును అచ్చట నుండిరి. ఆషాహేలు అడవి లేడి అంత తేలికగా పరిగెట్టగలవాడు. దావీదు దగ్గర ఉన్నటువంటి సైనికుల్లో ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకత అండి. ఇక్కడ ఒక వ్యక్తి కనిపించాడు, ఆషాహేలు. ఇతడు ఎలా అంటే అడవి లేడి అంత తేలికగా పరిగెట్టగలిగిన వాడు. తర్వాత అదే 2వ సమూయేలు గ్రంథంలో చూడండి 17వ అధ్యాయం 8వ వచనంలో ఇంకొక మాట మనకు కనిపిస్తుంది చూడండి. 17 నేను చదువుతున్నాను. నీ తండ్రియు, ఇక్కడ హోషేయ అనే ఒక వ్యక్తి దావీదు గురించి అబ్షాలోముతో మాట్లాడుతున్నాడు. అబ్షాలోము తన తండ్రికి వ్యతిరేకంగా లేచి తండ్రి మీద యుద్ధం చేయడానికి వెళ్దాం అనుకుంటే హోషేయ అబ్షాలోముతో అంటున్నాడు, నువ్వు జాగ్రత్త, నువ్వు తండ్రి మీదకి యుద్ధానికి వెళ్తున్నావు, అలా మామూలుడు కాదు మీ తండ్రి అంటాడు. 17:8 నీ తండ్రియు అతని పక్షమునున్నవారును మహాబలార్జులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంట్ల వంటి వారే రేగిన మనసుతో ఉన్నారని నీకు తెలియను. మహాబలార్జులు దావీదు దగ్గర ఉన్నటువంటి సైనికులు మామూలు బలవంతులు కాదండి. మనుషుల సహాయం వ్యర్థమని దావీదు మాట్లాడిన మాట నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. మనిషి సహాయం తోడున్నప్పుడు ప్రతి ఒక్కడు మనిషి మీద ఆధారపడిపోతాడు. ఇంత సహాయం ఉన్న మనుషులు చుట్టూ ఉన్న దావీదు అంటాడు, బాల్యము నుండి నా ఆధారము నీవే దేవా, నా ఆధారము నీవే, నేను పండుకొని మేలుకుంటాను. 10,000 మంది దండెత్తి వచ్చి మోహరించిన నేను భయపడను. ఎంత పటిష్టమైన సైన్యం అంటే ఇంకా మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను చూడండి. అదే 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయంలోకి రండి. 23వ అధ్యాయము ఒక్కొక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 8వ వచనం చూడండి. దావీదు దగ్గర ఉన్నటువంటి సైన్యం ఎంత బలమైన సైన్యం అంటే 8వ వచనంలో దావీదు అనుచరులో బలార్జులు ఎవరనగా యోషే బేతను ముఖ్యుడగు తక్మోనీయుడు. అతడు ఒక యుద్ధములో 800 మందిని హతము చేశాను. దావీదు దగ్గర ఉన్నటువంటి సైనికులు ఒక్కొక్కడు ఎంత బలమైన వాడంటే ఒకడు నిలబడ్డాడు 800 మందిని చంపేస్తాడు. ఆ మధ్యలో సినిమా వచ్చింది కదా, 100 మంది చంపేశాడు అంటాడు. చూసుంటారు బాగానప్పుడు. చూసారా ఎలా వచ్చేసిందో, భలే మెదులుతుంది గుండెలు. అది 100 మంది చంపేస్తాడండి. ఎవడైనా చంపేస్తాడా? చూడండి, దావీదు దగ్గర ఉన్నటువంటి సైనికులు ఎంత బలమైన వారంటే వారు అడవిలో పిల్లలు పోగొట్టుకున్న ఎలుగు బంట్ల వలె రేగిన మనసుతో ఉండేవారు. అడవిలో పిల్లలు పోగొట్టుకున్న ఎలుగు బంట్లు ఎలా అయితే కళ తిరుగుతుందో రేగిన మనసుతో, నా పిల్లల్ని ఎవడు తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు సింహం ఎదురొచ్చినా, పులి ఎదురొచ్చినా, ఏమి ఎదురొచ్చినా అది ఆగదు. అది ఏమండి, పిల్లలు ఎట్టుకున్న ఇప్పుడు పెట్టుంటుంది, పిల్లలు పెట్టుంటుంది. ఆ పిల్లల పెట్ట దగ్గరికి వెళ్ళి దాని పిల్లలు అట్టుకోండి ఊరుకుంటుంది, అది ఎగిరి పడిచేస్తుంది. అసలు అది ఎంత సైజు ఉంది, అది దానికి 2 కాళ్ళు ఉన్నాయి. దాన్ని మెడట్టుకు వెళ్ళి ఇరిసామంటే చచ్చిపోద్ది అది. కానీ అదేం చేస్తుంది, మనం వెళ్తే మరి ఎలుగుబంటి ఎంత రేగిన మనసుతో ఉంటుంది, అంత రేగిన హృదయాలతో ఉండేవారు దావీదు దగ్గర ఉన్న సైనికులు. మహాబలార్జులు వాళ్ళు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక బలార్జులు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక యుద్ధంలో 800 మందిని చంపాడు. దావీదు దగ్గర ఉన్న ఆ యుద్ధ వీరులు, శూరులు సామాన్యమైన వాళ్ళు కాదండి, బహుబలార్జులు. అయినా దావీదు అంటాడు, మనుషుల సహాయం వ్యర్థమా. నువ్వు 10 మంది నీ చుట్టూ ఉంటే 10 మంది మీద ఆధారపడతావు, దేవుని మీద ఆధారపడవు.
ఎందుకు దేవుడు నిన్ను పదే పదే అరణ్య అనుభవాలు నడిపిస్తున్నాడంటే నువ్వు కంప్లీట్గా దేవుని మీద ఆధారపడాలని. నువ్వు ఆధారపడాల్సింది పిల్లల మీద కాదు, నువ్వు ఆధారపడాల్సింది నీ భర్త మీద కాదు. అలాగని భర్తలను వదిలేమని చెప్పట్లేదు సుమా, దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. సంపూర్ణంగా, పరిపూర్ణంగా, ఎక్కువగా దేవుని మీద ఆధారపడాలి. ప్రభువా, నా ఆధారము నీవే, నా బ్రతుకు కాలం అంతా నా ఆధారము నీవే, నా ఆశ్రయము నీవే. ఎవరైతే దేవుని ఆధారంగా చేసుకుంటారో వారు తమ జీవితాల్లో దేవుని నుంచి ఘన విజయాలు, ఘన కార్యములు చూడగలుగుతారు. ఇంత బలాఢ్యులు దావీదు దగ్గర ఉన్న దావీదు మాత్రం అంటాడు, మనుషుల సహాయము వ్యర్థం. ఆ తర్వాత మరొక వ్యక్తి గురించి రాయబడింది చూడండి 9వ వచనంలో. ఇతని తరువాత వాడు అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిస్తీయులు ఇశ్రాయేలును తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు వెళ్ళిపోగా ఇశ్రాయేలు ఢీకొని భయపడి వెళ్ళిపోయారు. ఇతడు లేచి చెయ్యి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిస్తీయులను హతము చేయొచ్చు వచ్చాను. ఎంత బలాఢ్యులు ఉన్నారు చూడండి. ఒక్కడు నిలబడితే చాలు యుద్ధంలో విజయం వచ్చేస్తుంది. ఒక్కడు దావీదు దగ్గర ఉన్నటువంటి సైనికులు ఎంత బలవంతులు అంటే ఒక్కడు రంగంలోకి దిగితే చాలు. ఒకరోజు ఫిలిస్తీయులతో ఒక పోరు కలిగినప్పుడు ఆ పోరులో ఇశ్రాయేలు భయపడిపోయి వెనదిరిగిపోతే ఒక్కడే నిలబడ్డాడు. ఎలియాజరు అనే ఒక వ్యక్తి నిలబడి చేయి తిమ్మిరుకొని కత్తి తన చేతికి అంటుకొని వరకు యుద్ధం చేశాడు. ఎంత బలవంతులు చూడండి. అంటుకుపోయింది చేతికి కత్తి. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు కొబ్బరికాయలు ఒలిచారు ఎప్పుడైనా? కొబ్బరికాయలు ఒలిచిన అలవాటు ఉందా? గుణపం కొట్టిన అలవాటు ఉందా? పార కొట్టిన అలవాటు ఉందా? అవి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. బాగా పార కొట్టిన, బాగా గుణపం కొట్టిన చేతులు బొబ్బలు వచ్చేస్తాయి. అవునండి, నీరు కట్టేస్తాయి, బొబ్బలు వచ్చేస్తాయి, అవి పగిలిపోతాయి. మీరు పగిలిపోతున్న కొడుతున్నారు అనుకో, ఆ పగిలిపోయిన దాంట్లో నుంచి జిగిరిగా వస్తుంది, రసిగారుతుంది, అది అంటుకుంటూ ఉంటుంది. అలా గుణపం కొట్టిన, పార కొట్టినది అలా చేతికి అంటుకుంటూ ఉంటుంది. అర్థమవుతుందా? అంటే ఎంత బలాఢ్యుడో చూడండి. రంగంలో ఒక్కడే నిలబడి ఇశ్రాయేలు వెనుదిరిగిపోయినా ఇతడు ఒక్కడే నిలబడి యుద్ధంలో ఆ యొక్క ఫిలిస్తీయులు అందరినీ కూడా హతమార్చేశాడు. ఇంత బలవంతులు దావీదు దగ్గర ఉన్నారు. ఆయన దావీదు ఏమంటాడు? మనుషుల సహాయము వ్యర్థము. దేవా, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయి. ఎంతగా దేవుని మీద దావీదు ఆధారపడిపోయాడంటే, ఎంతమంది బలాఢ్యులు తన చుట్టూ ఉన్నా వాళ్ళ ఆధారం కోరుకోడు. వాడిపైన ఎప్పుడు ఆధారపడి, నా ఆధారం నా సైన్యం అని చెప్పలేదు ఎప్పుడు దావీదు. నా ఆధారము నీవే. ఇంకా చూడండి, అక్కడ కొన్ని విషయాలు రాయబడి ఉంటాయి 11వ వచనంలో. ఇతని తరువాతి వారు ఎవరనగా హరారీయుడుకు ఆగే కుమారుడైన షమ్మా. ఫిలిస్తీయులు సందెల చేనెలో గుంపు కూడగా జనులు ఫిలిస్తీయులు ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు ఇతడు ఆ చేని మధ్య నిలిచి ఫిలిస్తీయులు దాని మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయుట వలన యెహోవా ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ. ఒక్కొక్కడు నిలబడితే చాలు. ఎలియాజరు అనే ఒక వ్యక్తి నిలబడ్డాడు, ఒకసారి షమ్మా అనే వ్యక్తి నిలబడ్డాడు. ఒక్కొక్కడు నిలబడితే చాలు యుద్ధంలో విజయం వచ్చేసింది. ఒక్కొక్కరు అంతటి బలమైన వారు. దావీదు గొప్ప సైన్యంగా కలిగి ఉన్నాడు. ఇంకా చూడండి 18వ వచనంలో, అదే అధ్యాయం 18వ వచనంలో, సెరూయా కుమారుడును యావాబు సహోదరుడునైన అభిషై తన అనుచరులు ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధంలో 300 మందిని హతము చేసి వారి మీద తన ఈటెను ఆడించెను. తర్వాత చూడండి 20వ వచనంలో, మరియు కబ్సెయేలు ఊరివాడై క్రియల చేత ఘనత నొందని ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనయ అనునొకడు ఉండెను. ఇతడు మోయాబీల సంబంధులకు ఆ ఇద్దరు శూరులను, మోయాబు సంబంధులను 2 బలమైన శూరులు ఉన్నారు, వారిని హతము చేసాడు ఇతను. అంతేకాదు, మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేశాను. దావీదు సైన్యములో ఉన్నటువంటి బలాఢ్యుల యొక్క ప్రత్యేకత గురించి వ్రాయబడింది బైబిల్లో. ఎంత యుద్ధములు ఆరితేరిన వారు, ఎంత బలాఢ్యులో. ఇంకా చూడండి, మీకు కొన్ని వచనాలు చూపిస్తాను. రండి, 1 దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయము. 1 దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. భయపడి ఇంకను దాగి ఉండగా సౌలు బంధువులకు బెన్యామీనుల పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధము సహాయము చేయుటకై
అతని యొద్దకు సిక్లగునకు వచ్చిరి. వీరు వీలు కాండ్రై కుడి ఎడమ చేతులతో ఒడిసెల చేత రాళ్ళు రువుటకును వింటి చేత అంబులు విడుచుటకును సమర్థులైన వారు. దావీదు దగ్గర ఉన్న సైనికులు మామూలు కాదండి. యుద్ధములో బాగా అనుభవం సంపాదించిన వారు, యుద్ధములో బాగా ఆరితేరిన వారు. వారికి ఏ ఆయుధం ఇచ్చినా ఆ ఆయుధాలతో యుద్ధములో జయమందగలిగిన వారు. నువ్వు కర్రపొలిచ్చినా కర్రపొలతో జయమందేస్తారు వాళ్ళ యుద్ధంలో. అంత బలవంతులు. దావీదుకు దేవుడిచ్చిన సైన్యము అది మామూలు సైన్యం కాదు, ఒక బలమైన సైన్యం. అయిన దావీదు అంటాడు, మనుషుల సహాయము వ్యర్థము. చూడండి, ఆ యుద్ధ వీరుల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే వీలు కాండ్రై కుడి ఎడమ చేతులతో ఒడిసెల చేత రాళ్ళు రువుటకును వింటి చేత అంబులు విడుచుటకును. కుడి ఎడమ చేతులతో ఏం చేస్తారంటే వీళ్ళు ఒడిసెలు విసురుతారంట. ఒడిసెల్లో రాళ్ళు పెట్టి విసురుతారు. ఏ చేతులతో చెప్పండి, నా వంక చూడండి. ఏ చేతులతో? కుడి ఎడమ. మీరు కుడి చేత్తో రాతారా, ఎడం చేత్తో రాతారా? కుడి చేత్తో బెడ్ విసిరినట్టు ఎడం చేత్తో విసరగలరా? కుడి చేత్తో కూర వండి తిప్పినట్టుగా ఎడం చేత్తో తిప్పగలుగుతారా? కానీ వారు కుడి ఎడమ చేతులతో ఒడిసెలు విసరగలిగిన వాళ్ళు. ఎంత ప్రాక్టీస్ చూడండి. ఇంకా అక్కడ రాయబడింది. అంతేకాదు, రాళ్ళు రువ్వడమే కాదు, వింటి చేత అంబులు విడుచుటకును సమర్థులు. ఒడిసెలు విసురుతారు, రాళ్ళు రువ్వుతారు, తర్వాత ఏం చేస్తారంట, అంబులు వేస్తారు, బాణాలు వదులుతారు. ఎడం చేతి వదులుతారు, కుడి చేతి వదులుతారు. ఎంత ఆరితేరునలో చూడండి. ఇంత బలాఢ్యులు దావీదు దగ్గర ఉన్నారు. ఇంకా అలా కిందకు వస్తే 8వ వచనంలో చూడండి. అదే 12వ అధ్యాయం 8వ వచనం. మరియు గాదీలలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు నొద్ద చేరిరి. వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు, సింహముఖముల వంటి ముఖములు గలవారు, కొండలలో నుండి జింకలంత పాదవేగము గలవారు. దావీదు సైన్యం గురించి నేను చదువుతూ ఉంటే నాకైతే భయం అనిపించిందండి. నిజంగా చెప్తున్నాను, నాకు భయం అనిపించింది. ఎంత బలాఢ్యులు ఉన్నారా దావీదు సైన్యంలో. వారు సింహపు ముఖములు కలిగిన వారు. అంతేకాదు, వాళ్ళ గురించి రాయబడిన మాట ఏంటంటే, కొండలలో నుండి జింకలంతా పాదవేగములు కలిగి. కొండలలో జింకలు ఎలా పరిగెడతాయండి, అలా పరిగెట్టగలిగిన వాళ్ళు దావీదు సైన్యంలో ఉన్నటువంటి సైనికులు, వీరులు. అర్థమవుతుందండి? వాళ్ళు పరిగెడితే జింక సరిపోదు, జింక కన్నా వేగముగా పరిగెడతారు వాళ్ళు. వారి ముఖాలే సింహాల్లా ఉంటాయంటండి. వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయి? సింహాల వలె ఉంటాయి. ఆ తర్వాత ఇంకా దావీదు సైన్యం గురించి రాయబడిన కొన్ని అనుభవాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 33వ వచనం చూడండి. 33వ వచనం. జబూలూనీయులలో సకల విధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధమునకు పోదగిన వారును యుద్ధపు నేర్పు గలవారును మనస్సునందు పరుపు లేకుండా యుద్ధము చేయగలవారును 50,000 మంది దావీదు దగ్గర చేరారు. వీళ్ళు ఎవరంటండి? యుద్ధపు నేర్పు గలవారును మనస్సునందు పరుపు లేకుండా యుద్ధము, అసలు తడబాటు లేకుండా యుద్ధం చేయగలిగిన వాళ్ళు, జంకకుండా, మనసులో ఎలాంటి తడబాటు లేకుండా, వెనుదిరగకుండా, వనకకుండా యుద్ధ భూమిలో నిలబడ్డారంటే విజయం వచ్చే వరకు ఏమాత్రము అటు ఇటు జంకకుండా యుద్ధము చేయగలిగిన వారు దావీదు దగ్గర ఉన్నటువంటి వీరులు. ఇంత పటిష్టమైన బలము కలిగిన సైన్యము కలిగి ఉండి కూడా దావీదు అంటాడు, మనుషుల సహాయము వ్యర్థము. ప్రభువా, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము చేయి. ఎందుకు దావీదు ఇంత పటిష్టమైన సైన్యము కలిగి ఉన్నా నా ఆధారము నీవే అని అన్నాడంటే, బాల్యము నుండి అతడు అరణ్యములు నడుస్తున్న ఆ అరణ్య అనుభవం అతను నేర్పించింది. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడ్డాం. ఈ రోజున నీ జీవితంలో నడుస్తున్న అరణ్య అనుభవము నీవు దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడడం కోసమే. అరణ్య అనుభవాలు చాలామంది నడవలేక వేసారిపోయి వెనుదిరిగిపోతూ ఉంటారు. కానీ దావీదు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం అదే. అరణ్య అనుభవాల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం అదే. అరణ్య అనుభవాలు మనం నడిచినప్పుడు మనము సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటాం. ఎవరి మీద? కొన్నిసార్లు దేవుని మీద నువ్వు ఆధారపడడం కోసం నీ బంధువులను వదిలేయాలి. నిజం, వదిలితేనే నువ్వు దేవుని మీద ఆధారపడగలుగుతావు. కొన్నిసార్లు నీకు డబ్బు ఉండకూడదు, అప్పుడే నువ్వు దేవుని మీద ఆధారపడగలుగుతావు. కొన్నిసార్లు ఎన్ని మందులు వేసుకున్నా నీకు రోగం తగ్గకూడదు, అప్పుడే నువ్వు దేవుని మీద
ఆధారపడగలుగుతావు. ఏ అరణ్య అనుభవాలు నడుస్తున్నా ప్రతి అరణ్య అనుభవము కేవలము నీవు దేవుని మీద ఆధారపడడం కోసమే. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరోజు మేము అరకులో ఉన్నప్పుడు నా భార్యకి టైఫాయిడ్ మలేరియా ఫీవర్ వచ్చింది. మా అమ్మగారు చూస్తారేమో, చూసారులే, క్షమించు తల్లి, అసలు చూస్తుంది ఆవిడ, చూస్తా మళ్ళీ ఫోన్ చేస్తుంది మా అమ్మగారు. మేము అరకులో ఉన్నప్పుడు నా భార్యకి టైఫాయిడ్ మలేరియా ఫీవర్ వచ్చింది. మంచి కోవిడ్ టైం. జ్వరం వచ్చింది అని చెప్పేమో తీసుకెళ్ళి క్వారంటైన్లో పెడతారు. నేనేమో నా భార్యను వదిలి ఉండలేను. నేను అంటే ఉండగలిగి, దేవుడు ఉండమంటే ఉంటానులే, కానీ దేవుడు చెప్పాడు కదా, ఏమన్నాడు దేవుడు? వారిద్దరు ఏక శరీరమై ఉన్నారు. అర్థమవుతుందా? ఒకరిని ఒకరు ఎప్పుడు ఎడబాయకూడదు దేవుడు చెప్పాడు. కాబట్టి నేనేమో మరి ఇప్పుడు ఆవిడకి క్వారంటైన్లో తీసుకెళ్ళిపోతే నేను ఇక్కడ ఏం చేయాలా? ఇప్పుడు నేను ఎక్కుంటాను. అసలు సెన్సిటివ్ మనిషి, టెన్షన్ పడిపోతే ఏమవుతుంది? అవునా? ఆ మలేరియా టైఫాయిడ్ ఫీవర్ వస్తే మా నాన్నగారు ఫోన్ చేసి ఇలా ఉంది డాడీ అని ప్రతి లక్షణం చెప్పాను. మా నాన్నగారు అన్నారు, అది కోవిడ్ ఏం కాదు, అది టైఫాయిడ్ మలేరియా వచ్చింది తనకి, నేను కోర్స్ చెప్తాను తీసుకొచ్చి వాడి తగ్గిపోద్ది అన్నారు మా నాన్నగారు. సరే తీసుకొచ్చి వాడుతున్నాం, కానీ తనకి ఇంకా సీవియర్ అయిపోయింది కండిషన్. అయితే మా నాన్నగారు కొన్ని ఇంజక్షన్లు అవి చెప్పారు, నేను తెచ్చాను. తెచ్చి మా అమ్మగారిని, ఎంత సీవియర్ కండిషన్ అంటే ఒకరోజు తను వాష్రూమ్లో కూర్చొని పరాగ్గా మాట్లాడుతుంది. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. గదిలోకి వచ్చిన తర్వాత ఏడ్చాను కూడా. అప్పుడు పరాగ్గా మాట్లాడుతుంది. నాకు ఏం అర్థం అలా, చూస్తేమో కోవిడ్, బయట తిరగడానికి లేదు, జ్వరం అని చెప్తే ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళిపోయి క్వారంటైన్లో పెట్టేస్తారేమో. అదవుతుందా? మా అమ్మగారు ఏదో ట్యాబ్లెట్లు వేసుకోమంటున్నారు. ఈలోపు మా నాన్నగారు ఇంజక్షన్ చెప్తాను, అది చేయించాను అన్నారు. సరే డాడీ అని చెప్పి ఇంజక్షన్ తెచ్చాను. అన్నాను, మమ్మీ ఇంజక్షన్ చేయమని అన్నాను. మా అమ్మగారు అన్నారు, డాడీ ఎవరికి చెప్పారు? నీకు చెప్పారా? నాకు చెప్పి. నీకు చెప్పడం ఏంటి, నాకు చెప్పకుండా అని మొదలెట్టారు మా అమ్మగారు. ఇప్పుడు నాకు చెప్తే తల్లికి చెప్పినట్టు కదా అంటే, అవునా కదండి? మా అమ్మగారు మరి వాళ్ళ మధ్యలో ఏమో మనకు తెలీదు, మా నాన్నగారు మన కోప్పడి నీకు చెప్పడమే, నాకు చెప్పాలిగా, నాకు ఫోన్ చేయాలి కదా అని చెప్పి మా అమ్మగారు మొదలెట్టారు. ఆ సందర్భాలు ఏంటో గుర్తులేదు. మా నాన్నగారు అప్పుడు ఎందుకు చేయలేదంటే, నాకు చేశారు కాబట్టి ఆవిడకి చేయలేదు, నాకు చెప్పారు కాబట్టి ఆవిడకి చెప్పలేదు. మా అమ్మగారు నాకు చెప్పాలిగా, చేసేది నేను, నాకు చెప్పాలి, నీకు చెప్పడం ఏంటి అని మా అమ్మగారు. నేను అన్నాను, లేదు మమ్మీ నాకు చెప్పారులే చెయ్యి అంటే మా మా అమ్మగారు, నేను చేయను ఇంజక్షను అన్నారు. తన కండిషన్ ఎలా ఉంది? చాలా సీవియర్ కండిషన్. ఇప్పుడు అంత భయంకరమైన కండిషన్. ఇప్పుడు మీరు ఏదో కొట్లాడుకోండి, గుద్దులాడుకోండి, తర్వాత ముందు ఇక్కడ తనకు బాగోలేదు, ఏం చేయాలండి? అది నా మేలుకే జరిగింది, నా మేలుకే. ఎందుకని? మనుషుల సహాయము వ్యర్థం. ఎప్పుడైతే మా అమ్మగారు చేయను అన్నారో, నేను ఒకటే చెప్పాను తనతో, నాన్న నువ్వు ప్రార్థన చేసుకో, నేను ప్రార్థన చేస్తాను. ఒకటే ప్రభుని అడుగు, బ్రతికితే నీ పరిచర్యలు ఉంచు, లేదంటే నన్ను సిద్ధపరిచి నీ రాజ్యానికి తీసుకో ప్రభు అని ప్రార్థన చేసుకో, భయపడకో. నేను చెప్పాను, నేను ఇంజక్షన్ అని పక్కన పెట్టేశాను. ఒకటే ప్రభు మీద ఆధారపడి, ప్రభా ఇంక ఇవి కాదు, ఇంక ఇంజక్షన్ కాదు, ట్యాబ్లెట్లు కాదు, నువ్వు సహాయం చేయి, నువ్వు నా భార్యను స్వస్థపరచని రాత్రి ప్రార్థన చేసుకున్నాను. తెల్లవారు లేచి తన పని తాను చేసుకోగలిగిన శక్తిని, ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడు. ఎందుకు వచ్చిందో తెలుసా పరిస్థితి? నాకు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడటం కోసమే. ఇలా నా జీవితంలో ఎన్నో మార్లు దేవుని మీద ఆధారపడటం కోసం ఎన్నో పరిస్థితులు వచ్చినాయి, భయంకరమైన కఠిన గడ్డు పరిస్థితులు. ఇవన్నీ ఎందుకు వస్తాయి తెలుసా? నువ్వు దేవుని మీద ఆధారపడటం కోసమే. నువ్వేమవుతావు? గడ్డు పరిస్థితులు రాగానే కృంగిపోతూ ఉంటావు, విచారపడిపోతూ ఉంటావు. నాకే ఎందుకు వస్తుంది? భక్తిహీనులందరూ బాగానే ఉన్నారు, లోకస్తులందరూ బాగానే ఉన్నారు, లోకములు ఇష్టానుసారంగా తిరిగే వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళు తిరుగుతారయ్యా, తిరుగుతారు, వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు క్షేమంగానే ఉంటారు. దేవుడిని ఒక ప్రత్యేకమైన మార్గం నడిపిస్తున్నప్పుడు, ఆయన మీద ఆధారపడేటట్టుగా నిన్ను చేసుకోవాలనేటువంటి ఆలోచనను కలిగి ఉన్నప్పుడు నిన్ను కొన్నిసార్లు ఇలాంటి అనుభవాలు నడిపిస్తాడు. ఇవన్నీ నీవు దేవుని మీద ఆధారపడడం కోసమే. కొన్నిసార్లు ఎన్ని మందులు వేసుకున్న రోగం తగ్గదు. ఎందుకో తెలుసా పరిస్థితి? నువ్వు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడాలని. ఒకవేళ నువ్వు ఏదో ప్రాబ్లం బట్టి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావేమో, నేను ఒక మాట చెప్తున్నాను, తిరగడం మానే. ఎన్ని స్కానింగ్లు తీయించుకున్నా, ఎన్ని ఎక్స్రేలు తీయించినా అన్ని నార్మల్గా వస్తున్నాయేమో, నేను ఒక మాట చెప్తున్నాను, పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి చూడు, దేవుడి నీ జీవితంలో గొప్ప కార్యము
చేస్తాడు. ఈ పరిస్థితులన్నీ ఎందుకు వస్తున్నాయి? నీవు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడటం కోసం వస్తున్నాయి. ఎందుకు దేవుడు మనల్ని కొన్నిసార్లు అరణ్య మార్గంలో నడిపిస్తాడు? మనము కంప్లీట్గా ఆయన మీద ఆధారపడటం కోసమే. ఆధారపడుతున్నావా దేవుని మీద, లేదా మనుషుల మీద ఆధారపడుతున్నావా? దావీదు అరణ్య అనుభవం దావీదుకి ఏం నేర్పించిందంటే, ప్రతి విషయంలో నేను దేవుని మీద ఆధారపడాలి. నా దగ్గర యుద్ధ వీరులు ఉన్నారు, నిజమే. సింహపు ముఖములు కలిగిన వాళ్ళు నిజమే. సింహపు వంటి గుండె ధైర్యం కలిగిన వాళ్ళు నిజమే. అడవి లేడి ఎంత తేలికగా పరిగెట్టగలిగిన వారు నిజమే. కుడి ఎడమ చేతులతో ఒడిసెలు విసరగలిగిన వారు, రాళ్ళు విసరగలిగిన వాళ్ళు, కేడెములు బాణములు విసరగలిగిన వాళ్ళు నిజమే. అయినా నా ఆధారము దేవుడే. దేవుడే మనకు ఆధారంగా లేకపోతే ఈ లోకంలో మన చుట్టూ ఎంతమంది ఆధారంగా నిలబడినా మనము ఆధారం పొందలేము. దేవుడు మనకు ఆధారంగా ఉండాలి. దేవుని ఆధారమే మనకు లేకపోతే ఈ లోకములో అపవాదిని జయించి మనం ముందుకి వెళ్ళలేము. ఒకవేళ నీవు నడుస్తున్న అరణ్య అనుభవము నీవు దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడడం కోసం వచ్చిందేమో ఆలోచించుకో. ఇంకా మనుషుల మీద ఆధారపడుతున్నావా? దావీదైతే మనుషుల మీద ఆధారపడలా. చుట్టూ సహాయం చేసేవాళ్ళు, దావీదు యుద్ధం చేయవలసిన అవసరం లేదు. ఒరే లెగండ్రా అంటే చాలు, దావీదు కదలకుండానే యుద్ధంలో వారి యొక్క పరాక్రమమును చూపగలిగిన వాళ్ళు. కానీ దావీదు ఎప్పుడు తన సైన్యాన్ని నమ్మలే, తన సైన్యాన్ని ఆధారం చేసుకోలే. నా ఆధారము దేవుడే. మాకు సహాయము చేయి ప్రభువా, యుద్ధములో మాకు విజయం వచ్చినట్లుగా నీవు సహాయము చేయి ప్రభువా అని దేవుని సన్నిధిలో దేవునిని వేడుకున్నాడు. అందుకే బైబిల్లో కొన్ని చోట్ల దావీదు మాట్లాడతాడు. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 30వ వచనం. చూడండి ఏమంటున్నాడు? 22:30. నీ సహాయము చేత ఏమన్నాడు? నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములు దాటుదును. ఎవరి సహాయం అన్నాడు? సైన్య సహాయము వలన అన్నాడా? నీ సహాయము వలన. ఎవరి సహాయం మనకు కావాలి అంటే ఎందుకు ఈ మాటలో మనకు అర్థమవుతుంది ఏంటి? దావీదు తన సైన్యము పైన ఆధారపడలేదు. దావీదు కంప్లీట్గా దేవుని మీద మాత్రమే ఆధారపడ్డాడు. అందుకంటాడు, నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. నీ సహాయం. నా సైన్యం ఏముంది ప్రభువా? నా దగ్గర ఉన్న బలాఢ్యులు ఏపాటోలయ్యా. దావీదు ఎప్పుడు చూడండి మనుషులను బట్టి ఎప్పుడు దేవుని ఆధారాన్ని వదులుకోలేదు. దావీదు తన జీవితంలో బాల్యము నుండి అరణ్యములో నడిచి ఒకటే తెలుసుకున్నాడు, ఎవరు ఆధారం కాదు, దేవుడే ఆధారం. తెలుసుకున్నావు ఈరోజు నువ్వు? చాలాసార్లు మనుషుల ఆధారం అనుకున్నావు. మనుషుల ఆధారం అనుకుని ఎన్నోసార్లు జీవితంలో మోసపోయావు. ఎన్నోసార్లు మనుషుల ఆధారం అనుకుని మనుషులు నమ్మి ఎన్నోసార్లు దెబ్బతినేసావు నీ జీవితంలో. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, ప్రభు మీద ఆధారపడు, నా మీద ఆధారపడు. ఆయన మీద ఎవరైతే ఆనుకుంటారో వారిని పూర్ణ శాంతి గల వారిగా ఆయన చేస్తాడు. బైబిల్లో రాయబడిన సత్యం అది. ఇంకెంతకాలం మనుషులు నమ్ముకుంటావు? ఇంకెంతకాలం మనుషులను ఆధారం చేసుకుంటావు? ఇంకెంతకాలం మనుషుల మీద నమ్మకం ఉంచుతావు? విడిచిపెట్టుకో. ఇంత పటిష్టమైన సైన్యం కలిగిన దావీదే నా ఆధారము దేవుడు అని చెప్పినప్పుడు, అంతటి ఆదరణ, అంత బలాఢ్యులు నీ చుట్టూ లేకపోయినా ఎందుకు ఇంకా మనుషుల ఆధారం కోరుకుంటున్నావు? మనుషుల ఆధారం కొరకు ఇంకెందుకు వెంపర్లాడుతున్నావు? వదిలేయ్, దేవుని ఆధారం చేసుకో. ఈరోజు నువ్వు మనుషుల ఆధారం చేసుకోకు. అరణ్య అనుభవం నీకు నేర్పించే పాఠం ఏంటి తెలుసా? మనుషులు కాదు నీకు ఆధారం, నేనే నీకు ఆధారం. అరణ్య అనుభవం నేర్పించి మరొక పాఠం దావీదు ఒక రోజు మాట్లాడతాడు. నేను చెప్తానే రెఫరెన్స్లు కొన్ని నేనే చదివేస్తాను, ఎందుకంటే టైం అయిపోతుందని. దావీదు ఒక రోజు దేవుని సన్నిధిలో కూర్చొని మాట్లాడతాడు, దేవా, ఇంత హెచ్చులోనికి నీవు నన్ను తెచ్చుటకు నేను ఏపాటివాడిని ప్రభువా? నా ఇల్లు ఏపాటిది, నా జనులు ఏపాటివారు, ఇవన్నీ నీవే కదా. నేను ఇంత విస్తారమైన బంగారము, కొన్ని వందల 10 టైర్ లారీ లోడ్లతో కూడిన కొన్ని టన్నుల బంగారం దేవుని మందిరం కోసం ఇచ్చాడు దావీదు. కానీ అంటాడు, ఇదంతా ఇవ్వడానికి నేను ఏపాటోను ప్రభువా, ఇదంతా నీది అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఏంటి తెలుసా? దావీదు మనుషుల మీద ఆధారపడ్డావు.
దావీదు అరణ్య అనుభవాల ద్వారా దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. రెండవది, దావీదు అరణ్య అనుభవం ద్వారా డబ్బు మీద ఆధారపడడం కాక దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. నువ్వు ఈరోజు మనుషుల మీద ఆధారపడడం మానేయాలి. రెండవది, డబ్బు మీద ఆధారపడడం మానేయాలి. చాలామంది డబ్బుల మీద ఆధారపడతారు. ఏంటి ఆధారం? నేను అడుగుతున్నాను ఒక మాట, నీ ఆధారం డబ్బా? డబ్బే నేను బతికిస్తుందా? డబ్బు లేకపోతే నీ జీవితం ముందు గడవదా? ఇంత ఆస్తి కలిగినోడే, ఇంత బంగారము దేవుని కొరకు సమకూర్చిన దావీదు అంటాడు, అయ్యా ఇదంతా నీదే, నాదే ఉంది. నా ఆధారము నా ధనము కాదు, నా ఆధారం మనుషులు కాదు, నా ఆధారం నీవే. నీ జీవితంలో ఎన్నడూ డబ్బును ఆధారం చేసుకోవడానికి వీల్లేదు. ఆ డబ్బు లేకపోతే ఈ రోజున లోకంలో పని అవ్వదండి అని అంటారు చాలామంది. ఎవడు చెప్పాడు డబ్బు లేకపోతే జీవితం ముందుకు సాగదని? బ్రతికించేది దేవుడు, నడిపించేది దేవుడు, పోషించేది దేవుడు. డబ్బు లేకపోతే మనిషికి విలువ లేదని ఎవడు చెప్పాడు? డబ్బు కలిగిన వాళ్ళందరూ విలువను సంపాదించారా? నీకు డబ్బుండి నీ బుద్ధి బాగోకపోతే నీకు విలువ ఉంటుందా? ఉండదుగా. డబ్బు మనకు విలువ తీసుకురాదు. మన ఆధారము దేవుడై ఉండాలి. చాలామందికి డబ్బులు లేకపోతే అమ్మో డబ్బులే, అమ్మో డబ్బులే, అమ్మో డబ్బులే. నేను చెప్తున్నా, డబ్బులు లేకపోతే లేకపోతే దేవుడు అన్నాడు కదా. మన దేవుడు ఎవరు? ఐశ్వర్యవంతుడు, సకల సంపదల నిధి ఆయనలోనే ఉన్నది. ఆయన చేతిలో ధనగణతలు ఉన్నాయి, ఆయన ఎడమ చేతిలో ధనగణతలు ఉన్నాయి. డబ్బు మ్యాటర్ కాదు. ఒకవేళ జీవితంలో ఎంతవరకు ధనాన్ని ఆధారం చేసుకున్నావేమో, ధనము లేకపోతే భవిష్యత్తు లేదు, ధనము లేకపోతే ముందుకెళ్ళలేను, డబ్బు లేకపోతే ఎలాగా? నేను చెప్తున్నాను, డబ్బు లేకపోతే కాదు, దేవుడు లేకపోతే మనకు బతుకులేదు. డబ్బు ఆయనకి లెక్క కాదు. నీకు ఏది అవసరం ఉందో క్షణమాత్రమున రెప్పపాటున సహాయం చేయగలిగిన దేవుడు ఆయన. నీ డబ్బు నేను రక్షించగలుగుతుందా? నీ డబ్బు నేను రక్షించగలదా? అందుకే బైబిల్ ఒక మాట రాయబడి చూడండి, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 24వ వచనం. సామెతలు 27:24. ధనము శాశ్వతము కాదు, కిరీటము ధనం ఏం కాదు, శాశ్వతము కాదు. తర్వాత సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఉగ్రత దినమందు ఆస్తి ఎక్కడకు రాదు, నీతి మరణము నుండి ఉగ్రత దినమందు ఆస్తి ఎక్కడకు రాదు. ధనము మనతో పాటు శాశ్వత కాలం ఉండదు. ఉంటుందండి? ధనము శాశ్వతము కాదని బైబిల్ చెప్తుంది. ఉగ్రత దినమున మన ఆస్తి మనకు అక్కరకు రాదు. నేను ఒక మాట చెప్తున్నాను, డబ్బు మీద మనసు పెట్టకండి, దేవుని మీద మనసు పెట్టండి. మనుషుల మీద ఆధారపడాలని ప్రయత్నం చేయకండి. నిత్యము దేవుని మీద ఆధారపడి బ్రతకడం నేర్చుకోండి ప్రతి విషయంలో. నా ఈ చిన్ని ఆత్మీయ జీవితంలో ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాను. నిజంగా దేవుడు నన్ను అరణ్యంలోకి నడిపించాడు. అరణ్య అనుభవాలు తిప్పాడు దేవుడు 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో నేను కేవలము దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాను. మాట చెప్తున్నాను, నువ్వు దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. మనుషుల మీద ఆధారపడుకో. ధనమే నీకు ఆధారం అనుకో. ధనము లేదా, అయినా ప్రభుని స్తుతించి ఆరాధించి గణపరచు. డబ్బు లేదా నీ దగ్గర, ఒకవేళ రుణభారాలు ఉన్నాయా, నువ్వేమీ కృంగిపోవలసిన అవసరం లేదు. ప్రార్థన చేస్తే ఏ సమయం నాకు ఎంత కావాలో ఆయన సమకూర్చుతాడు. నువ్వు డబ్బు మీద మనసు పెట్టకో, డబ్బు లేదని విచారపడకో. ఒక మాట చెప్తున్నాను, మీకు బాధ కలిగిన అపార్థం చేసుకోవద్దు, మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు, గ్రహించండి. డబ్బుని ఎప్పుడు లెక్క చేయకండి. డబ్బుంటే వాడుకో, లేదా లేకపోతే కాముగుండు. డబ్బుని విలువగా ఎంచొద్దు. అసలు డబ్బు నీ మనసులోకి రాకూడదు. అసలు ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. డబ్బు మనకి కాదు మ్యాటర్. అక్కడ బైబిల్లో రాయబడిన ఒక మాట, ప్రభు చెప్పిన ఒక మాట, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్నట వానికేమీ ప్రయోజనము. డబ్బు ఒక ఆత్మను రక్షించలేదు, మరణము నుండి తప్పించలేదు, పాపము నుండి విమోచించలేదు, మోక్షానికి చేర్చలేదు. ఒకవేళ డబ్బు ఉందా ఉంచుకోండి, కానీ దాని మీద మనసు పెట్టొద్దు. ఈ రోజున డబ్బు కోసం కొట్లాడుకుని చచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారో లోకంలో. నీ ఆధారం డబ్బు అని అడుగుతున్నా, నీ ఆధారం డబ్బా?
మనుషుల బంధాల కోసం వెంపర్లాడిపోతున్నా. అడుగుతున్నాను, మనుషులు నీకు ఆధారమా? ఎవరు నీ ఆధారం? ఇంత సైన్యం కలిగి ఉన్న దావీదే నా ఆధారం దేవుడు అని చెప్పాడు కదా. కోట్ల కొలదిగా కొన్ని వేల టన్నుల బంగారం సంపాదించి దేవుని పాదాల దగ్గర పెట్టిన దావీదే ఇవన్నీ నీవే అని చెప్పాడు కదా. ఇవన్నీ కలిగి ఉన్న ప్రభువా నా దేవుడు నీవే, వేకు నిన్ను వెతుకుతానని చెప్పాడు కదా. అంతటి గొప్ప ఆస్తిని కూడగట్టిన దావీదే డబ్బును ఆశ్రయించలేదు కదా, డబ్బు నమ్మలేదు కదా. ఎందుకు డబ్బు మీద మనసు? ఈరోజు కుటుంబాల్లో గొడవలు డబ్బును బట్టే కదా వస్తున్నాయి. ఈరోజున ఎక్కువగా భార్య భర్తల మధ్యలో గొడవలు ఎక్కడొస్తాయి చెప్పండి మీరు? ఏమంటే గొడవలు ఎక్కడొస్తాయి చెప్పండి? ఎక్కువగా భార్య భర్తల మధ్యలో గొడవలు డబ్బు దగ్గరే కొట్లాట్లు. మా ఇంట్లో కూడా నా చిన్నతనంలో అలాగే జరిగేవి. మా నాన్నగారు చిన్న ఒక 200 ఇవి, మీ దగ్గర లేవా? మా అమ్మగారు ఇప్పుడు కాదులేండి, అప్పుడు గొడవలు చెప్తున్నా అంటే ఖర్చు అయిపోయినాయి. మా నాన్నగారు నీ దగ్గర లేవా? ఉంటే మా నాన్నగారు నీకు ఇచ్చాను కదా నేను, ఇస్తే మళ్ళీ ఇచ్చేలా అదవుతుందండి. గొడవలు దేని గురించి గొడవలు? ఇంట్లో డబ్బు గురించి గొడవలు. మా ఇంట్లో అదే గొడవలు అయ్యి. మా అమ్మగారికి ఉన్న వరం ఏంటంటే ఒక్కసారి అకౌంట్లోకి వెళ్ళిందంటే మళ్ళీ బయటికి రాదు. అది దాని ఏదంటారు కదా, ఫిక్స్డ్ డిపాజిట్. అదే. కానీ ఒకట్లే, ధనం వ్యర్థంగా పాడు చేయరు, దేవుని పనులకు వాడతారు. దాస్తారు దేవుడు ఏదైనా ప్రేరేపించడానికి ఇచ్చేస్తారు అంతే. అలా కొన్నిసార్లు అలా దాయడం బట్టే చిలకంపాడులో మందిరం కట్టగలిగారు. అలా దాగిపోతే పాటికి చిలకంపాడులో హైవే పక్కన మందిరం అయ్యేది కాదు. అర్థమవుతుందా? కానీ ఒక మాట చెప్తున్నాను, ఈ రోజున గొడవలు తీసుకొచ్చి డబ్బే నీ ఆధారం. ఎవరు? డబ్బా? డబ్బును బట్టి కదా గొడవలు రావట్లేదు నీ కుటుంబంలోనే, డబ్బును బట్టే కదా. డబ్బే నీకు ఆధారం అన్నట్టు డబ్బు కొరకు ఎందుకు వెంపర్లాడిపోవడం? డబ్బు గురించి కొట్లాడుకున్న అన్నదమ్ములు ఎంతమంది లేరు? డబ్బుల కోసము నరుక్కున్న వాళ్ళు ఎంతమంది లేరు లోకంలో? డబ్బు చాలా ప్రమాదకరమైంది. ఉగ్రత దినమున ఆస్తి మనకు అక్కరకు రాదు. డబ్బును నమ్ముకున్న యోధ ఏమైపోయాడు బైబిల్లో? వెండి మీద మనసు పెట్టుకుని ఆకాన్ ఏమైపోయాడు బైబిల్లో? డబ్బు కొరకు పరిగెట్టిన బండి వెనకాల పరిగెట్టిన గెహజీ ఏమైపోయాడు? నేను అడుగుతున్నాను ఒక మాట, డబ్బు నీకు ఆధారమా? దేవుడు నీకు ఆధారమా? ఎవరు నీకు ఆధారం? దేవుని ఆధారంగా చేసుకో. ఒకవేళ డబ్బు లేదా పర్వాలే, దేవుడు ఉన్నాడుగా. ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు కదా. కోవిడ్ టైంలో డబ్బు ఎవడికి పనికి వచ్చింది? కోట్లకు పడగెత్తిన వాళ్ళు కనుమూసేయలేదా కోవిడ్ టైంలో? ఎవడికి పనికి వచ్చింది డబ్బు అప్పుడు? డబ్బుల కోసం ఒక తండ్రి కొడుకుని చంపేశాడు ఆస్తుల కోసం. చూడండి, కొడుకులు తండ్రులు చంపుతారు, కానీ ఇది విచిత్ర రివర్స్ కేసు అన్నమాట. ఇది డబ్బు మీద మనసు పెట్టకండి, డబ్బును ఆధారం చేసుకోవద్దు. డబ్బు శాశ్వతమైనది కాదు. దావీదు అరణ్య అనుభవం ద్వారా ఏం నేర్చుకున్నాడంటే ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడాలనేది నేర్చుకున్నాడు. ఎప్పుడు ధనము మీద ఆధారపడకూడదు అనే పాఠం దావీదు నేర్చుకున్నాడు అరణ్యములోనే. ఇంకా దావీదుకి అరణ్యములో దేవుడు నేర్పిన పాఠం, దావీదు చాలాసార్లు ఈ అరణ్యములో సంచరిస్తున్న సమయంలో దేవుని సహాయము ద్వారా, దైవ జ్ఞానము ద్వారా శత్రువుల చేతుల నుంచి యుక్తిగా తప్పించుకున్నాడు. ఎలా తప్పించుకున్నాడు? యుక్తిగా తప్పించుకున్నాడు దావీదు దైవ జ్ఞానం కలిగినాడు. ఏ జ్ఞానము? దైవ జ్ఞానము. దావీదు ఎప్పుడు తన జ్ఞానం నమ్ముకోలే. మీరు బైబిల్లో చూడండి, ప్రతి విషయంలో దేవుని చిత్తము. ప్రభు నీ చిత్తమైతే యుద్ధానికి వెళ్తాను, వెళ్ళాలా వద్దా? ప్రభు వెళ్ళమన్నా ఎక్కడికి వెళ్ళాలి అని అడిగేవాడు. పలానా చోటకి వెళ్తే నాకు విజయం వస్తుందా అని అడిగేవాడు. అర్థమవుతుందండి? ప్రతి విషయంలో దేవుని చిత్తమును కనిపెట్టి వెళ్ళేవాడు. దావీదు చాలా జ్ఞానము కలిగినాడు, ఆత్మ సంబంధమైన జ్ఞానం. అంటే 119 కీర్తనలు అంటాడు, నాకు నా బోధకులకు అందరికంటే విశేషమైన జ్ఞానం ఉంది. ఆ తర్వాత చూడండి, 119వ కీర్తన
97వ వచనం చూడండి. నీ ధర్మశాస్త్రం నాకెంత ప్రియముగా ఉన్నది, దినమెల నేను దాన్ని ధ్యానించున్నాను. నీ ఆజ్ఞలను నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులకు మించిన జ్ఞానం అవి నాకు కలగజేస్తున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము. దావీదుకి ఎంత జ్ఞానం ఉందట? శత్రువులకు మించిన జ్ఞానము, వృద్ధులకు మించిన జ్ఞానము, బోధకులందరికంటే విశేషమైన జ్ఞానము. ఒక మాట, దావీదు ఎప్పుడు లోక జ్ఞానాన్ని నమ్ముకోలే, తన జ్ఞానాన్ని నమ్ముకోలే, తన జ్ఞానం మీద ఆధారపడలే. దావీదు మనుషుల మీద ఆధారపడలేదు, దావీదు ధనం మీద ఆధారపడలేదు. దావీదు ఎప్పుడు తన జ్ఞానం మీద ఆధారపడలే. దేవుని జ్ఞానము. ఆ జ్ఞానం ఎలా సంపాదించుకున్నాడు? దేవుని ద్వారా సంపాదించుకున్నాడు. ఆయన సన్నిధిలో గడుపుట ద్వారా, ప్రార్థించుట ద్వారా, వాక్యమును చదువుట ద్వారా, ఆయన అనుసరించుట ద్వారా ఆ దైవికమైన జ్ఞానము దావీదు సంపాదించాడు. దావీదు ఎప్పుడు తన యుద్ధములో సొంత జ్ఞానాన్ని ప్రయోగించలే. సొంత జ్ఞానమును ప్రయోగించిన వాళ్ళందరూ కూడా ఆరిపోయారు, ఓడిపోయారు, యుద్ధములో ఓటములు పాలైపోయారు. కానీ దేవుడిచ్చిన జ్ఞానము చేత చాకచక్యంగా యుద్ధానికి వెళ్ళిన దావీదు ప్రతి చోట విజయం పొందుకొని వచ్చాడు. కారణం ఏంటి చెప్పనా? దావీదు తన సొంత జ్ఞానాన్ని నమ్ముకోడు, తన సొంత జ్ఞానం మీద ఆధారపడ్డాడు. ఈరోజు అరణ్య అనుభవం ఎందుకో తెలుసా? నీవు నీ జ్ఞానం మీద ఆధారపడకుండా దేవుని జ్ఞానం మీద ఆధారపడడం కోసమే. దేని మీద ఆధారపడడానికి? దేవుని జ్ఞానం మీద ఆధారపడడం కోసమే. అందుకే బైబిల్లో రాయబడిన మాట చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. చాలు, ఈ మాట వినండి, ఇది నిజం. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. ధనము గురించి రాయబడింది, ధనము శాశ్వతము కాదు, ఉగ్రత దినమందున ఆస్తి అక్కరకు రాదు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ అరణ్య అనుభవంలో దేవుడు నీకు ఏం నేర్పుతున్నాడు? ధనము శాశ్వతము కాదు. ధనం మీద మనసు పెట్టకు, ధనమును ఆధారం చేసుకోకు, నన్ను ఆధారము చేసుకో. అంతేకాదు, అరణ్య అనుభవం ద్వారా మనకు దేవుడు తెలియజేస్తుంది ఏంటి? నీ సొంత జ్ఞానమును ఆధారం చేసుకోకు. మరి ఏ జ్ఞానం ఆధారం చేసుకోవాలి? దేవుని జ్ఞానమును ఆధారం చేసుకోవాలి. బైబిల్లో రాయబడిన మాట, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. ఒకవేళ నీకు జ్ఞానం ఉండొచ్చు, ఒక మాట చెప్తున్నాను, దేవుని దృష్టికి నీ జ్ఞానం వెర్రితనం. ఇది సత్యం, వాక్యం చెప్తున్న సత్యం. చాలామంది నాకు చాలా జ్ఞానం ఉంది, నాకు చాలా జ్ఞానం ఉంది. మనిషి జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. ఎందుకు దేవుడు నిన్ను అరణ్య అనుభవాలు నడిపిస్తున్నాడంటే నీవు సంపూర్ణంగా దేవుని జ్ఞానము పైన ఆధారపడడం కొరకే. నువ్వు ఎప్పుడు దేవుని జ్ఞానము చేత నడిపించబడాలి, దేవుని వివేకము చేత నడిపించబడాలి. దైవ జ్ఞానము చేత మనము నడిపించబడినప్పుడే ఆత్మీయ జీవితంలో మనము సక్సెస్ చూడగలం, విజయాన్ని చూడగలం, ఫలితాన్ని చూడగలం. దేవుని జ్ఞానము చేత నడిపించగలిగితే. ఈ రోజున లోక జ్ఞానం మనిషిని పాడు చేయట్లేదా? పాడు చేస్తుంది. కాబట్టే దేవుడు అన్నాడు, ఈ లోక జ్ఞానము నా దృష్టికి వెర్రితనం. ఈ రోజున లోకంలో చాలా జ్ఞానం ఉంది, కానీ దేవుడు అనే మాట అదంతా నా దృష్టికి వెర్రితనమే. ఈ రోజున లోక జ్ఞానం మనిషిని ఎంతగా పాడు చేస్తుందంటే, మనిషికి మనిషి తనకున్న జ్ఞానాన్ని బట్టి ఈ లోకంలో జ్ఞానంలో, ఈ లోక సంబంధమైన జ్ఞానంలో మనిషి మితిమీరిపోయి ఈ రోజున ఆ జ్ఞానాన్ని బట్టి, లోక జ్ఞానాన్ని బట్టి కొన్ని అణుబాంబులు కనిపెట్టాడు. ఒక్కొక్క అణుబాంబు ప్రయోగిస్తే ఒక దేశమే ఎగిరిపోతుంది. తెలుసా మీకు? కొన్ని దేశాల దగ్గర భయంకరమైన అణుబాంబులు ఉన్నాయి. ఇప్పుడు ఒక్క బాంబు మన ఇండియా మీద ప్రయోగించారా, భారతదేశం మీద ప్రయోగించారా, మన భారతదేశం ప్రపంచ పటంలో ఉండకుండా మొత్తం చెరిగిపోద్ది. అంత భయంకరమైనటువంటి అణుబాంబులు ఉన్నాయి ఒక్కో దేశం దగ్గర. కోపంలో ఎవడైనా బాంబు వేసాడు ఏమైపోతుంది? మనిషి జ్ఞానం నాశనానికే నడిపిస్తుంది. కనుక నేను ఒక మాట చెప్తున్నాను, నీ జ్ఞానమును నువ్వు ఆధారం చేసుకోకు. నీ జ్ఞానము నిన్ను నాశనముకు నడిపిస్తుంది. దేవుని జ్ఞానము నిన్ను జీవ మార్గములో నడిపిస్తుంది, క్షేమకరమైన మార్గంలో నడిపిస్తుంది. ఈ రోజున మనిషి తనకున్న జ్ఞానాన్ని బట్టి ఇంకేం చేస్తున్నాడు? కృత్రిమ మనుషులను తయారు చేశాడు. కృత్రిమ మనుషులు.
తెలుసు కదా, రోబోస్. ఆ రోబోలు ఏం చేస్తున్నాయి ఇప్పుడు? ఆ రోబోలు కోపం వచ్చిన దానికి ఏం చేస్తా తెలుసా? నేను కొడేస్తాయి. నిజం. రోబో మన చెయ్య మామూలుగా ఉంటుంది, అదేంటిది మొత్తం ఐరన్ స్టీల్. వాడు కొట్టితే ఇంకేముండదు, ఇటు అలా పోద్ది అంతే. ఎంత అవుతుందా చెప్తున్నాను. లోక జ్ఞానము ద్వారా ప్రమాదమే, మేలు చాలా తక్కువ. లోక ధనము వల్ల మేలు తక్కువ, ప్రమాదాలు ఎక్కువ. అవునా కదా? డబ్బు ద్వారా ఎన్ని కుటుంబాల్లో గొడవలు తగాదాలు. ధనము వల్ల, ఈ లోక జ్ఞానము ద్వారా మనుషులు ఎన్ని ప్రమాదాలు. కొన్ని దేశాలు, ఒక దేశం మీద ఒక దేశం ఇప్పుడు అణుబాంబులు ప్రయోగించుకోవట్లేదు, ఎంతమంది చచ్చిపోతున్నారు? మనుష్య జ్ఞానం ద్వారా మనిషి నశించిపోతాడు. ఇక మనిషికి ఉన్న జ్ఞానం ద్వారా ఫోన్ ఒకటి కనిపెట్టారు. మనిషి జ్ఞానం ద్వారా మనిషి బాగుపడుతున్నాడు, చెడిపోతున్నాడండి? చెడిపోతున్నాడు, మనిషి బాగుపడట్లేదు. మనిషి జ్ఞానం మనిషిని చెడిపేస్తుంది. ఈ రోజున మొబైల్ ఫోన్ ఎంతమంది భార్య భర్తల కాపురాలు తెంచేసింది? మొబైల్ ఫోన్. మీకు తెలుసో లేదో? తెలిసే ఉండదు, మీకేం తెలియదు, నాకన్నా బాగా మీరు ఛానల్ చూస్తూ ఉంటారు, వార్తలు వింటూ ఉంటారు. భర్తను వదిలేసిన భార్య, భర్తను చంపేసిన భార్య. ఎవరిని చంపేసిన భార్య? పరాగ్గా విన్నావా? పరాగ్గా కాదు, నిజమది. భర్తను చంపిన, అర్థమైందా? రివర్సు. భార్యను చంపిన భర్త కాదు, భర్తను చంపిన భార్య. ఎందుకు చంపేసింది? ఫోన్ వ్యవహారం. అలాగా ట్విట్టర్, అలాగా ఫేస్బుక్, అలాగా ఇంకేంటిది చెప్పండి, వాట్సాప్, ఇంకేమన్నా అదిగో ఇన్స్టాగ్రామ్, ఏదో చాట్ అంటాం, మరి ఏ చాట్ అది? స్నాప్ చాట్. వీటి ద్వారా ఒకళ్ళు ముఖం ఒకళ్ళు చూసుకోవడం, హాయ్ బాయ్లు చెప్పుకోవడం, కొంచెం మ్యాచింగ్లు అవన్నీ కుదిరినాయి అనుకో, ఎక్కడుంటావు, నీ పేరేంటి, ఇలా ఎంతమంది యవనస్తులు పాడైపోయారు ఈ రోజున. లోకజ్ఞానం మనిషిని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. లోకజ్ఞానం మీరు చూడండి, లోకజ్ఞానము మనిషిని పాడు చేస్తుంది. మనిషికి ఉన్న లోకజ్ఞానం బట్టి మనిషి అనేకమైనటువంటి వస్తువులు తయారు చేస్తున్నాడు, అనేకమైన యంత్రాలు తయారు చేస్తున్నాడు. అవి మనిషికి నష్టాన్ని, నాశనాన్ని తీసుకొస్తున్నాయి. అవునా కదా? చూడండి, ఒకప్పుడు బట్టలు ఉతకాలంటే, వినండి, బట్టలు ఉతకాలంటే ఏం చేసేవారండి? మీరు ఏం చేసేవారండి? నానబెట్టి బకెట్లో పెట్టి నెత్తి మీద ఎట్టుకొని రేవు కాడికి వెళ్ళి అవునా? ఇప్పుడు ఏంటిది? పోసాడు, వేసాడు, నువ్వు జాడించాలి. అప్పుడైతే జాడించాలి, కిందకి వంగి పైకి లేసి, కిందకి వంగి పైకి లేసి. ఏమయ్యేది? శరీరానికి వ్యాయామం అయ్యేది. అవునా? మనిషి తన జ్ఞానము చేత ఇప్పుడు యంత్రాలు ఇవన్నీ కనిపెట్టడం ద్వారా మనిషి ఏమైపోతుంది? సుఖం పెరిగిపోతుంది. మనిషి ఎలా అయిపోయాడంటే, ఎంత డెలికేట్ అయిపోయాడంటే మనిషి, కాస్త బలమైన వస్తువు కూడా ఎత్తలేని పరిస్థితి. అర్థమైందండి? ఎందుకు అలా అయిపోయాడు మనిషి జ్ఞానము శరీరానికి కూడా అనారోగ్యంగా మారుతుంది. ప్రతిదీ చూడండి, ఈ రోజున అన్నీ కూడా సుఖవంతమైన ప్రక్రియ. ఎక్కడ చూసినా ఒక మాట చెప్తున్నాను, నీ జ్ఞానం నువ్వు ఆధారం చేసుకోవద్దు, నువ్వు దేవుని జ్ఞానమును ఆధారం చేసుకో. ఇంతకాలము దేవుడు నిన్ను అరణ్య అనుభవాల్లో ఎందుకు నడిపించాడంటే, నీవు ఆయన జ్ఞానమును ఆధారం చేసుకోవాలని. ఎవరి జ్ఞానము? దేవుని జ్ఞానము. ఇశ్రాయేలీయులు అన్నారు, మేము ముందుకు వెళ్ళాం, మేము వెనక్కి పోవడానికి, మా ముందు వెళ్ళడానికి ఒక దూడను చేయండి అని అన్నారు, ఒక దేవతను చేయమన్నారు. అంతగా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంచుమించు కణాలు పొలిమేరల దగ్గర వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అన్నారు, మేము వెనక్కి వెళ్ళిపోతాం, మేము వెనక్కి వెళ్ళడానికి మాలో ఒకని నాయకుడిని చేసుకుంటాం అని మాట్లాడారు ఇశ్రాయేలీయులు. అంటే వారు దేవుని జ్ఞానము చేత నడిపించబడట్లే. మరి ఏం చేస్తున్నారు వాళ్ళు? సొంత జ్ఞానము చేత. ఎవడో ఒకరిని మనం ఎన్నుకుంటే వాడు నడిపిస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. దేవుడు నడిపిస్తున్నాడు. దేవుడు మోషేకి జ్ఞానం ఇచ్చాడు, జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మను దేవుడు మోషేకి ఇచ్చాడు. అక్కడున్న కొంతమంది పెద్దలకు దేవుడు ఇచ్చాడు.
వారు దేవుడిచ్చిన దైవ జ్ఞానము చేత వారు నడిపిస్తున్నాడు. కానీ వారు నీ జ్ఞానము చేత మేము నడిపించబడం, మాకు అదొద్దు. ఎవరైతే దేవుని జ్ఞానాన్ని, దేవుని నడిపింపుని వ్యతిరేకించారో వారందరూ కూడా అరణ్యములో ఆకుల వలె రాలిపోయారు. ఈరోజున నీ ఆధారం ఏంటి? మనుషులా నీ ఆధారం? ధనమా నీ ఆధారం? నీ ఆధారం ఏంటి? నీ సొంత జ్ఞానమా? దావీదు తన జీవితంలో ఎప్పుడు తన జ్ఞానాన్ని నమ్ముకోలే. ఎప్పుడు దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నాడు. దైవికమైన జ్ఞానము చేత నడిపించబడ్డాడు. అందుకే తన జీవితంలో విజయాన్ని చూచాడు. ఈ రోజున దేవుడి నిన్ను అరణ్య అనుభవంలోనికి నడిపించడం గల కారణం అదే. నువ్వు ఇంకా మనుషులను ఆధారం చేసుకుంటున్నావు, ఇంకా నీవు డబ్బును ఆధారం చేసుకుంటున్నావు, ఇంకా నీ సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటున్నావు. అందుకే దేవుడు అరణ్య అనుభవాలను నడిపించాడు. అరణ్య అనుభవాలు మనం నడవడం మన జీవితానికి మేలే. దావీదుకి అరణ్య అనుభవం ఏం నేర్పించిందంటే ఆయన మీద ఆధారపడడం నేర్పించింది, దేవుని మీద ఆధారపడడం నేర్పించింది. దేవుని మీద ఆధారపడతావా? ఈ అరణ్య అనుభవాలు ఎందుకంటే నువ్వు దేవుని మీద ఆధారపడడం కోసమే. ఇప్పుడైనా దేవుని మీద ఆధారపడండి, పరిపూర్ణంగా ఆయన మీద ఆనుకోండి. దావీదు దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. దావీదుకి అరణ్య అనుభవాల ద్వారా దావీదు నేర్చుకున్న మరొక అనుభవం ఏంటంటే మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కీర్తనల గ్రంథము కొన్ని వాక్యాలు మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము. అరణ్య అనుభవం ద్వారా దావీదు నేర్చుకున్న మరొక విషయం ఏంటంటే, అరణ్యాల్లో ఉంటున్నప్పుడు దావీదు పదే పదే ఒక మాట మాట్లాడుతూ ఉండేవాడు. చూడండి, నేను ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొన్ని వచనాలు మీకు చెప్తాను. చూడండి, 5వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము. ఏమన్నాడు? నీ మార్గము నాకు స్పష్టముగా కనుపరచు. దావీదు ఈ అరణ్య అనుభవాల ద్వారా నేర్చుకున్న మరొకటి ఏంటంటే దేవుని మార్గములో నడుచుట. ఏం నేర్చుకున్నాడు? దేవుని మార్గములో నడవడం నేర్చుకున్నాడు. అరణ్య అనుభవాలు మనల్ని ఏం చేస్తాయంటే ఆయన మార్గములో నడవడం నేర్పిస్తాయి. ఎవరి మార్గంలో? దేవుని మార్గములో నడవడం నేర్పిస్తాయి అరణ్య అనుభవాలు. దేవుని మార్గంలో మనం నడిస్తేనే క్షేమం కదా. దేవుని మార్గంలో మనం నడిస్తేనే కదా మనం గమ్యాన్ని చేరగలుగుతాం. దేవుని మార్గమే కదా మన జీవితానికి మేలుకరమైంది. దావీదు, ప్రభువా ఇదిగో నీ మార్గం నాకు స్పష్టంగా తెలియచేయి. అరణ్యంలో ఉన్నప్పుడు దేవుని మార్గాల కోసం కనిపెట్టాడు. ప్రభువా నీ మార్గం నాకు తెలియచేయి. అరణ్యంలో దావీదు నేర్చుకుంది అదే, ఆయన మార్గంలో నడవడం. ఆయన మార్గములు నడవాలి అనే అనుభవాన్ని నేర్చుకున్నాడు. చూడండి, ఇంకా కొన్ని వాక్యాలు మీకు చూపిస్తాను. ఇదే కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం చదవండి. 17:5లో కూడా మాట్లాడదాం. చూడు, నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నా కాలు దేవుని యొక్క మార్గములో నడవడం అలవాటు చేసుకున్నాడు. అరణ్యాన్ని అనుభవాలు దావీదుకి ఏం చేసినాయి అంటే ఆయన మార్గములో నడవడం నేర్పించినాయి. ఆయన మార్గములో స్థిరముగా నడవడం నేర్పించినాయి దావీదుకి. ఒకవేళ నీవు ఎదుర్కొంటున్న అరణ్య అనుభవము దేవుని మార్గములో స్థిరముగా నడవడం కోసమేనేమో ఆలోచించండి. మరొక వాక్యం మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనలు 25వ అధ్యాయము 4వ వచనం చూడండి. 25:4, యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. తర్వాత చూడండి 27వ అధ్యాయం 11వ వచనం. 27:11, యెహోవా నీ మార్గమును బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. చూడండి, అరణ్య అనుభవాలు దావీదుకి ఏమి నేర్పించినాయి అంటే, బాబో ఏమైనా ఆయన మార్గంలో నడవాలి, ఆయన త్రోవల్లోనే నడవాలి, ఆయన మార్గంలో నేను నిలవాలి, ఆయన మార్గం మీద తెలుసుకోవాలి, అందులోనే నేను నడవాలి, అందులోనే ప్రయాణము చేయాలి. ఈ అరణ్య అనుభవం నీకు ఏం నేర్పిస్తుంది అంటే కేవలం ఆయన మార్గములోనే నడుచుట నీకు నేర్పిస్తాయి. కనుక ఒకవేళ అరణ్య అనుభవాలు నీ జీవితంలో ఉంటే కనుక, అరణ్య అనుభవాలు కూడా నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే కనుక నువ్వు గుర్తించు, ఇది ఎందుకంటే నువ్వు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడడం కోసమే. ఈ అరణ్య అనుభవం దేని కొరకంటే నీవు పరిపూర్ణంగా ఆయన మార్గములోనే
నడుచుట కొరకే. చూడండి తర్వాత 31వ అధ్యాయము 3వ వచనంలో మాట్లాడతాడు దావీదు. నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించు, నా ఆశ్రయదుర్గము నీవే. ఏమన్నాడు? నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించు. దావీదు అరణ్యాల్లోకి వెళ్ళాడు కాబట్టి తిన్ననైనా దేవుని త్రోవలో నడవగలిగాడు. నేను ఒక మాట చెప్తున్నాను, నీ జీవితంలో శ్రమ, నీ జీవితంలో కష్టము, నీ జీవితంలో దుఃఖము, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి విధమైన బాధ, అది నిన్ను దేవుని మార్గములో నడిపించుట కొరకే. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మార్గం నడిపించుట కొరకే. అన్నీ బాగుంటే మనం ఆయన మార్గంలో నడవము. అరణ్య అనుభవాలు మనం ప్రయాణం చేయకపోతే దేవుని తిన్ననైన మార్గంలో మనము కొనసాగము, ఆయన వెంబడించం. అరణ్య అనుభవాలు మనం వెళ్ళినప్పుడే ఆయన మార్గంలో మనం నడవగలుగుతాము. అతడు అరణ్యంలోనికి వెళ్ళేటప్పుడే దావీదు తన తల్లిదండ్రులను ఒక రాజు దగ్గరికి అప్పగించి ఆ రాజు చెప్తాడు, నేను మరల వచ్చే వరకు ఇక్కడ ఉంచు, దేవుడు నా విషయంలో ఏం చేస్తాడో నేను అది తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులను ఇక్కడ ఉంచు అని మాట్లాడతాడు దావీదు ఒక రాజుతో బైబిల్లో. అంటే ఏంటి? అరణ్య అనుభవాల్లో దేవుని మార్గం ఏంటో తెలుసుకోవడం కోసం. ఈ అరణ్య అనుభవము నీవు దేవుని మార్గంలో ఎలా నడవాలో నేర్పిస్తుంది, నిన్ను ఆయన మార్గంలో నడిపించడం కోసమే. కాబట్టి ఈ అరణ్య అనుభవాలు నీ దృష్టికి ఇష్టముగా తీసుకో. శ్రమైన కష్టమైన ప్రార్థన మానకు, వాక్యమును మానకు, విశ్వాసమును మానకు, ప్రభువుని స్తుతించుట మానకు, కృంగిపోకో, అలిసిపోకు, ఆగిపోకు. దేవునిలో స్థిరముగా నిలబడు. దేవునిలో స్థిరముగా నిలబడి కొనసాగు ముందుకి. ఈ అరణ్య అనుభవాలు నీకు మేలే. అరణ్య అనుభవాలు ఇంతవరకు నీ జీవితంలో అరణ్య అనుభవాలు ఉన్నాయి కాబట్టి నీవు ఈరోజు ఇక్కడ ఉన్నావు, ఇంక నిలబడ్డావు. లేకపోతే అరణ్య అనుభవాలు మన జీవితంలో లేకపోతే మనం దేవుని మీద ఆధారపడతామా? అరణ్య అనుభవాలు మన జీవితంలో లేకపోతే తిననైన దేవుని మార్గాలు మనం నడవగలుగుతామా? నడవలేము. ఈ అరణ్య అనుభవాలు మనము ఆయన మీద ఆధారపడుట కొరకే, ఆయన మార్గములో మనము నడుచుట కొరకే. అందుకే దావీదు అంటాడు, దేవా నా ఆధారము నీవే, నేను నీ మార్గంలో నడిచాను, నా కాలు జారలేదు. ఎవరైతే దేవుని మార్గాల్లో నడుస్తారో వారి కాలు ఎప్పుడు జారిపోదు. ఆయన మార్గంలో కాక మరి ఏ మార్గంలో మనము నడిచినా ఏదో ఒక దినాన్న మన కాలు ఖచ్చితంగా జారిపోతుంది. కాబట్టి దేవుని ఆధారం చేసుకోండి. ఎప్పుడు మనుషులను ఆధారం చేసుకోవద్దు, డబ్బును ఆధారం చేసుకోవద్దు, సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు. మీరు నిర్ణయించుకున్న మార్గాల్లో వెళ్ళిపోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయొద్దు. ఈ అరణ్య అనుభవాలే ఉండండి. దేవుడు మిమ్మలను క్షేమముగా నడిపిస్తాడు. అర్థమవుతుందా? దేవుడు నడిపించే మార్గాలు చాలా శ్రేష్టమైనవి. ప్రభు మొట్టమొదటిగా మేము వరకు వెళ్ళినప్పుడు అక్కడ రేకుల షెడ్డు ఇల్లు ఒకటి తీసుకున్నాం. ఆ ఇంట్లో కొంతకాలం ఉన్నాం, నాకు తెలిసి ఒక 2 నెలలు 3 నెలలు ఉన్నట్టున్నా ఇంట్లో. ప్రార్థన చేస్తున్నాం. అప్పటికే కొన్ని కరపత్రికలు ప్రింట్ చేయించి అక్కడ చాలామందికి ఇచ్చాం. అరకు సంత బయలు మొత్తం వీధులు ఇల్లులన్నీ కూడా తిరిగేసాం. అందరికీ కరపత్రికలు పంచాం. దేవుని సేవ కొరకు వచ్చాం, రండి మీకోసం ప్రార్థన చేస్తాం అని అలాగా అందరికీ చెప్పాం. కానీ ఎవరు వచ్చేవారు కాదు. అయినా అలాగే. కానీ ఒక పక్కన ఏంటంటే ప్రతి నెల ఏం కట్టాలి చెప్పండి? రెంటో కట్టాలి. అదవుతుందా? ఖచ్చితంగా కట్టాలి. మేమున్న ఇల్లు ఏమో అది అన్ని జనుల ఇల్లు. మళ్ళీ కొంచెం దేవుని ఇల్లు అయితే ఊపిరి తీసుకుంటాం, అమ్మ కొంచెం పర్లేదురా బాబా అనుకుంటాం. అదే అన్ని జనులు అయితే చూస్తారండి, నువ్వు పాటర్ అయితే నాకేంటి, ఏటర్ అయితే నాకేంటి, డబ్బులు ఇస్తావా లేదా అంటారు అంతే. హైదరాబాద్ అయితే మరీ దారుణం. పాస్టర్లు అంటే అసలు అద్దెకి ఇవ్వరండి హైదరాబాద్లో. మా చిన్నాన్ని సేవకి వెళ్ళినప్పుడు ఎన్ని ఇల్లు తిరిగామో నేను మా అన్నయ్య. ఏ ఇంటికి వెళ్ళినా మీరు ఏం చేస్తారు, మీకు ఇన్కమ్ ఎంత అని అడిగారు. ఇన్కమ్ ఏముంది చెప్పడానికి? అక్కడ ఇన్కమ్ చూస్తారు, మన జాబ్ చూస్తారు, మన శాలరీని బట్టి ఇల్లు ఇస్తారు, లేకపోతే ఎవరో. అదవుతుందండి. లేదండి ఇన్కమ్ ఏమి లేదు, సేవ అంటే మరి రెంట్ ఎలా కడతారని అడిగేసేవారు అలా. లేదండి ఆ టైంకి మాకు దేవుడు ఇస్తారంటే, ఏమో మరి ఇవ్వకపోతే, మీరు కట్టకపోతే. ఎన్ని ఇల్లులు తిరిగామో హైదరాబాద్లో. అప్పుడు అనుకున్నాను, ఊరే పాస్టర్లకి ఇల్లులు ఎక్కడా దొరకరా బాబు.
అర్థమైందంటే మేము అలాగే అన్ని జనులు ఇంట్లో ఉంటే ఒకరోజు నేను ప్రార్థన చేసుకుంటున్నాను. అంటే చెప్తున్నాను, మనం అరణ్య అనుభవాలు నడిచినప్పుడు దేవుడు మన అడుగులు ఎప్పుడు జారనివ్వడు. మనుషులు ఎదుట మనల్ని అవమానంగా ఉండనివ్వడు. మనుషులు ఎదుట హేళనకరంగా మనల్ని ఉండనివ్వడు. ఆయన మార్గంలో మనం నడవడానికి ఇష్టపడితే, ఆయన మార్గం నీ దృష్టికి కష్టంగా ఉన్నా నువ్వు ఇష్టపడి నడవడానికి అంగీకరిస్తే, ముందడిగేస్తే ఎప్పుడు ఎన్నడూ నిన్ను సిగ్గుపడనివ్వడు ఆయన. దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. మేము వైజాగ్ నుంచి అరకు నుంచి వైజాగ్ వచ్చిన తర్వాత కూడా నాకు ఈ మూడు చోట్లకి తిరిగిన విషయాలు కూడా చాలా క్లారిటీగా ఉంది. ఇంతవరకు జారకుండా, అవమానం లేకుండా మేము ఇలా నడవగలుగుతున్నట్టు ఒకటి నేను నమ్ముతున్నాను, ఈ అరణ్య అనుభవాలు ఆయన మార్గంలో నడవడం నేర్పించినాయి నాకు. నేను అరకులో ఉన్నప్పుడు నాకు చాలా స్పష్టంగా అలైంది. నాకు ఏంటంటే, మేము వైజాగ్ వచ్చాం, అద్దెకి ఒక చోట ఇల్లు తీసుకుంటున్నాము. అది 3 గదులు, వరుసగా బారుగా 3 గదులు ఉన్నాయి. ఆ గదులు మొత్తం పింక్ కలర్ పెయింట్తో ఉన్నాయి 3 గదులు. నేను ఇలా గదిలోకి రాగానే ఫ్రిడ్జ్ కనిపిస్తుంది అక్కడ. అప్పటికి మాకు ఫ్రిడ్జ్ లేదు వాస్తవానికి, కానీ ఆ ఇంట్లో మాత్రం ఫ్రిడ్జ్ కనిపిస్తుంది. మేము ఇలాగ మా ఇల్లే ఇక్కడే ఉండాలనుకుంటూ మేము ట్రాలీలన్నీ తీసుకొచ్చి ఆ ఇంట్లో పెడుతున్నా. ఇంటికి వెళ్ళి ఆయన అక్కడే పడుకొని, మంచం మీద పడుకొని ఉన్నాడు ఆయన కూడా నేను చూశాను కల్లో. అలాగలైంది. ఎప్పుడైతే ప్రభు అది చూపించారో అయితే వైజాగ్ రావడం దేవుని చిత్తమే అనుకుని వచ్చాం. మేము వైజాగ్లో వచ్చి మొట్టమొదటి ఒక ఇల్లు చూసాం. మేము ఏ ఇల్లు చూసామో ఫస్ట్ నాకు దేవుడు చూపించింది ఆ ఇల్లు. అయితే నేను ఏదో మామూలుగా ఇలా చూసుకొని, సరే ఇంకా కొన్ని ఇల్లు చూద్దామని అని చెప్పి నేను మా నాన్నగారు వెళ్ళిపోయా జ్ఞానపురం అంతా ఎన్ని ఇల్లు తిరిగేసామో, ఎన్ని ఇల్లు తిరిగిన మనసు మాత్రం, మీరు మొట్టమొదటి వెళ్ళారు కదా ఆ ఇల్లే అనిపిస్తుంది మనసుకి. ఇంక ఏ ఇల్లు తిరిగినా అసలు మనసుకి వెళ్ళట్లే. అన్ని కన్వీనియంట్గా ఉన్నాయి కానీ ఎందుకో మనసు అంగీకరించట్లే. నేను అన్నాను, డాడీ ఒకసారి మనం ఫస్ట్ వెళ్ళి చూసిన ఇంటికి వెళ్దాం డాడీ అని అన్నా. మా నాన్నగారు అంటే సరే వెళ్దాంరా అని చెప్పి మళ్ళీ అక్కడికి వచ్చాం. మళ్ళీ వాళ్ళ తాళాలు అడిగి ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే అప్పుడు దేవుడు నా మనోనేత్రాలు తెరిచాడు. చూడగానే నాకు ఆయన కళ గుర్తొచ్చింది. నేను కళలో ఏ గదులు అయితే చూచానో, ఏ పెయింట్ అయితే ఉందో సేమ్ అయ్యే గదులు, అదే పింక్ కలర్ పెయింట్. అప్పుడు నేను మా డాడీ చెప్పాను, డాడీ ఇదే ఇల్లు నేను చూశాను కళ్ళలో, ఇదే పెయింట్, ఇలాగే ఉన్నాయి గదులు, సేమ్ ఇదే డాడీ అని చెప్పాను. ఆయన మార్గంలో నడిచినప్పుడు దేవుడు సిగ్గుపరచడం. నేను ఆ ఇంట్లోకి, ఇప్పుడు వైజాగ్లో మీకు తెలుసు రెంట్లు అంటే భయంకరమైన రెంట్లు ఉంటాయి, కానీ వైజాగ్లో 2 సంవత్సరాలు ఉన్నాం. ఎలా ఉండగలిగాం? అప్పు చేయకుండా, ఎవరిని అడగకుండా 2 సంవత్సరాలు ఉండగలిగాం. ఎలా ఉండగలిగాం? ఆయన మార్గములో మనము నడిచినప్పుడు మనల్ని ఆయన ఎప్పుడు సిగ్గుపరచడం. ఆ ఇండ్లు మేము చూసాం, చూడగానే 5,500 అద్దె అని చెప్పారు. అడ్వాన్స్ 2 నెలలు అని చెప్పారు. అంటే ఇప్పుడు వెంటనే ఎంత కట్టాలా? 11,000. నా దగ్గర పైసా లేదు, కానీ నేను ఓకే అనేసాను. ఎందుకో తెలుసా? దర్శనం ఉంది. ఏముంది? దర్శనం ఉంది. ఆయన చూసుకుంటాడు. ఎలా అయితే ప్రభు చూపించినట్టుగా వెళ్ళాను, దేవుడు సిగ్గుపడలేదు. అడ్వాన్స్కి ప్రభు ఇచ్చారు, రెంట్లకు ప్రభు ఇచ్చారు, ప్రతీది కూడా దేవుడే ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ ఇంట్లోకి వచ్చిన దేవుని చిత్త ప్రకారంగానే వచ్చాం. అదవుతుందండి. ఇప్పటికీ దేవుడు సిగ్గుపరచకుండా నడిపిస్తున్నాడు. ఒక మాట చెప్తున్నాను, ఈ అరణ్య అనుభవాలు నీవు స్థిరముగా దేవుని మార్గంలో నడుచుట కొరకే. అర్థమవుతుందా? ఈ అరణ్య అనుభవాల ద్వారా నీవు దేవుని మార్గంలో స్థిరముగా నడవడం నేర్చుకుంటావు. కాబట్టి ఆయన మార్గాలు నడవండి. అరణ్య అనుభవాలు మీరున్న ఏమి కృంగిపోవద్దు, నిరాశ నిస్పృహలో మీ హృదయంలోకి రానివద్దు, ప్రభుకు అప్పగించుకోండి. ఈ అరణ్య అనుభవం నీకు నేర్పించే పాఠం ఏంటంటే, నీవు ఆయన మీద ఆధారపడడం. ఈ అరణ్య అనుభవం ద్వారా నువ్వు నేర్చుకునేది రెండవది ఏంటంటే, దేవుని మార్గములోనే నడవాలి. ఈ 2 పాఠాలు నువ్వు నేర్చుకుంటావు. కాబట్టి అరణ్య అనుభవాల్లో ఉన్న ఏమాత్రము కృంగిపోవద్దు, సంతోషించండి. బైబిల్లో అందరూ అరణ్య అనుభవాలను నడిచారు. ఒక యాకోబు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడే దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు. హాగరు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన స్వరం విన్నది, ఆదరించబడింది, దేవుని వాగ్దానం పొందుకుంది. మోషే అరణ్యములో నడిపించబడినప్పుడే అతడు సరిచేయబడ్డాడు. దేవుని చేత, దేవుని సహాయము చేత నడిపించబడడం కోసం సిద్ధపరచబడ్డాడు. అరణ్య అనుభవాల్లో సిద్ధపాటు ఉంటుంది. అరణ్య అనుభవాల్లో సరి చేయబడతావు. అరణ్య అనుభవాల్లో ఆయన తిన్నైన మార్గములో నడిపించబడే కృపను పొందుతావు. అరణ్య అనుభవాల్లోనే ఆయన పైన ఆధారపడే కృపను పొందుతావు. కాబట్టి అరణ్య అనుభవాల్లో ఎప్పుడు కృంగిపోవద్దు, ధైర్యంగా ముందుకు సాగండి. ప్రభువే సహాయం చేస్తారు. ఆయన మీకు ఆధారముగా ఉండి నడిపిస్తారు. అటు కృప
అరణ్య అనుభవాల్లో నడిచి మన అందరూ పొందుకొందుము గాక. ఆమేన్. దేవుడి మాటలు మనం వెనుకలు దీవించి ఫలింపచేయును గాక.